ఎపిసోడ్ 36 ఇంటెలిజెంట్ గేమ్. డెంటల్ హాస్పిటల్లో ఉన్న మల్లికార్జున్ తనకు జరిగిన అవమానానికి కోపంతో రగిలిపోతూ జిత్తుకి కాల్ చేశాడు. హలో జిత్తు, ఎక్కడున్నావు? ఒకసారి అర్జెంటుగా నన్నొచ్చి కలు అని అన్నాడు మల్లికార్జున్. బాస్, నేను హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూంలో ఉన్నాను అంటూ మూలుగుతూ చెప్పాడు జిత్తు. అది విన్న మల్లికార్జున్ ఆశ్చర్యపోతూ, ఏమైంది? ఏ హాస్పిటల్ అని అడిగాడు. గవర్నమెంట్ హాస్పిటల్ బాస్ అంటూ ఇక ఏం చెప్పే ఓపిక లేనట్లు ఫోన్ పెట్టేశాడు జిత్తు. వెంటనే అక్కడ్నుంచి లేచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లిన మల్లికార్జున్ అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. జిత్తుతో పాటుగా అతని అనుచరులు కూడా దాదాపు 10 మంది వరుసగా హాస్పిటల్ బెడ్పై పడుకొని ఉన్నారు. అందరి కాళ్ళు చేతులు విరిగి గాల్లో వేలాడుతున్నట్లు కట్లు కట్టి ఉన్నాయి. వార్డు మొత్తం మూలుగులతో నిండిపోయింది. లోపలికొచ్చిన మల్లికార్జున్ని చూడగానే జిత్తు ఆనందంగా, బాస్, మీరు మాకోసం వచ్చారా అంటూ అరిచి మళ్ళీ అంతలోనే అమ్మా అంటూ చేతిని పట్టుకున్నాడు. అసలేం జరిగింది అని కోపంగా అడిగాడు మల్లికార్జున. జిత్తు నీళ్లు నములుతూ, సార్, ఈరోజు ఆ వోల్ స్ట్రీట్లోని గిరిధర్ ఇంటికి వెళ్లి ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాను అంటూ జరిగిందంతా మల్లికార్జున్తో చెప్పాడు. అంతా విన్న మల్లికార్జున్ అనుమానంగా, వాడు చూడ్డానికి కుర్రాడ్లా ఉన్నాడా? వాడి దగ్గర ఆడవాళ్లు మగవాళ్లు బాడీగార్డ్స్లుగా ఉన్నారా అని అడిగాడు. అవును బాస్, అతనే. మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు జిత్తు. ఎందుకంటే వాడి వల్ల నా పళ్ళు కూడా రాలే అని అరిచాడు మల్లికార్జున్. అతని కోపం చూసి జిత్తు సైలెంట్ అయిపోయాడు. అప్పుడు మల్లికార్జున్ మళ్ళీ మాట్లాడుతూ, అసలెవడు వాడు? నాతోనే పెట్టుకోవడానికి ఎంత ధైర్యం చేశాడు అని ఆవేశంగా అన్నాడు. తెలీదు బాస్, ఎలాగైనా సరే వాడి సంగతి చూడాలి. వాడు మనల్ని లెక్క కూడా చేయడం లేదు అని అన్నాడు జిత్తు. సరే, నేను చూసుకుంటాను అంటూ మల్లికార్జున్ అక్కడ్నుంచి వెళ్లబోయాడు. జిత్తు వెంటనే బాస్ అని పిలిచాడు. మల్లికార్జున్ అక్కడే ఆగి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టుగా చూశాడు. అప్పుడు జిత్తు కొంచెం సంకోచిస్తూ, బాస్, చూస్తున్నారు కదా, మా వాళ్లంతా బాగా గాయపడ్డారు. హాస్పిటల్ ఖర్చుల కోసం ఏదైనా అంటూ ఆగిపోయాడు. ఏంటి అని అర్థం కానట్టు మొహం చిట్లిస్తూ అడిగాడు మల్లికార్జున్. అదే బాస్, హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు అని మళ్ళీ అడిగాడు జిత్తు. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయావు. డబ్బులు కావాలంట డబ్బులు. ముందు పంచుడు, అప్పటిదాకా డబ్బుల గురించి మాట్లాడకు అంటూ అక్కడ్నుంచి చిరాగ్గా వెళ్లిపోయాడు మల్లికార్జున్. హోటల్లో భోజనం చేసి అందరూ తిరిగి ఇంటికొచ్చేసరికి గిరిధర్ ఇంటి ముందు చాలామంది జనం గుమికూడి ఉండటం కనిపించింది. కారు దిగి పిల్లల్ని లోపలికి పంపించిన భరత్ వాళ్ళందర్నీ చూసి, ఏమైంది, ఇలా వచ్చారు అని అడిగాడు. భరత్, నువ్వు వీళ్లందరికీ ఒక్కో ఇంటికి 20 లక్షలిచ్చి ఇళ్లు కొన్నావని చెప్తున్నారు, నిజమేనా అని గుంపులో నుండి ఒక వ్యక్తి అడిగాడు. వాళ్లంతా ముందుగానే మల్లికార్జున్కి తమ ఇళ్లను అమ్మేసిన వాళ్లు. మల్లికార్జున్ వాళ్ల చేతిలో ఒక్కో ఇంటికి 2 లక్షలు పెట్టాడు. కాని ఇప్పుడు భరత్ 20 లక్షలకు ఇల్లు కొన్నాడు అని తెలియగానే మళ్లీ వాళ్లు భరత్ దగ్గరకొచ్చారు. అవును, ఇప్పుడేమైంది అని అడిగాడు. మేమా మల్లికార్జున్కి ఇల్లిచ్చేసి పెద్ద తప్పు చేశాం. వాడికి అమ్మకుండా ఉంటుంటే ఈరోజు నీకే ఇచ్చేవాళ్లం. మేము చాలా నష్టపోయాం అంటూ అందరూ ఒకేసారి గోలగోలగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. అప్పుడు భరత్ చెయ్యి పైకెత్తి, మీరందరూ ఒక్క క్షణం సైలెంట్గా ఉండి నేను చెప్పేది వినండి. మీరు అడిగినట్టే నేను మీ ఇంటిని 20 లక్షలకి కొనడానికి రెడీగా ఉన్నాను. కాని మీరిప్పటికే ఆ మల్లికార్జున్కి అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. కాబట్టి ఇక నేను దాని గురించి ఏమీ చేయలేను అని అన్నాడు. దాంతో వాళ్ళందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. నిదానంగా వాళ్లలో నుండి ఒకతను మాట్లాడుతూ, అవును, మనమందరం అగ్రిమెంట్పై సంతకం పెట్టాం. ఇంకేం చేయడానికి వీల్లేదు అని అన్నాడు. వెంటనే మరొకతను మాట్లాడుతూ, అది అగ్రిమెంట్ కాదు, వాళ్లు మనకి నష్టపరిహారం ఇచ్చినట్లు అందులో రాశారు. మనం దాన్ని వెనక్కివ్వడానికి అవకాశం ఉంటుంది అని అన్నాడు. అయితే మనం దీని గురించి వెళ్లి ఆ మల్లికార్జున్తోనే మాట్లాడి మన పేపర్స్ను మనం వెనక్కి తీసుకొచ్చుకుందాం అని ఇంకొకతను అన్నాడు. అవును, వెళ్దాం పదండి అంటూ అందరూ ఒకేసారి మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఇంతలో ఒక పెద్ద వయసున్న వ్యక్తి ముందుకొచ్చి, భరత్, మేమంతా అతని దగ్గర్నుంచి ఆ పేపర్స్ వెనక్కి తెచ్చుకుంటే నువ్వు మా ఇళ్లను కొంటావా అని అడిగాడు. తప్పకుండా కొంటాను
అని అన్నాడు భరత్. దాంతో వాళ్లంతా సంతోషంగా, భరత్ మన ఇళ్లను 20 లక్షలకి కొంటానని చెప్పాడు. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి ఆ మల్లికార్జున్ని న్యాయం అడుగుదాం. వాడు కూడా మనకి 20 లక్షలిస్తే సరే, లేదంటే మన పేపర్స్ మనం తెచ్చేసుకుందాం అంటూ అందరూ కలిసి మల్లికార్జున్ దగ్గరికి బయలుదేరారు. భరత్ వాళ్ళందర్నీ చూసి నవ్వుకున్నాడు. అప్పుడు మాధవ్ అతని దగ్గరకు వచ్చి, నువ్వు చెప్పింది నిజమే భరత్. ఇప్పుడు వీళ్లే స్వయంగా వెళ్లి ఆ మల్లికార్జున్తో తలపడతారు. ఒకప్పుడు వాడు పెట్టిన భయానికి ఇళ్లమ్ముకున్నారు. ఇప్పుడు వాడినే ఎదిరించడానికి బయలుదేరారు. అంతా డబ్బు మహిమ. పక్కన వాడికి ఎక్కువ డబ్బొచ్చిందంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఓర్చుకోలేరు అంటూ నవ్వాడు. భరత్ నవ్వి, అవును, ఈ ప్రపంచమే డబ్బు చుట్టూ తిరుగుతుంది కదా అంటూ లోపలికి వెళ్లాడు. తన ఆఫీస్లోని క్యాబిన్లో కూర్చున్న మల్లికార్జున్ దగ్గరకు బయట నుండి సెక్యూరిటీ గార్డ్ ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్లి, సార్, ఆ వోల్ స్ట్రీట్లో మీకు ఇళ్లమ్మిన వాళ్లంతా గుంపులుగా వస్తున్నారు. వాళ్ల పేపర్స్ వెనక్కి తిరిగివ్వమని అడుగుతున్నారు. లేదంటే 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంట అని చెప్పాడు. ఆ మాటకు మల్లికార్జున్ ఆశ్చర్యపోతూ, వాళ్లకివ్వాల్సిన డబ్బు అప్పుడే ఇచ్చేశాను కదా. అందరూ అగ్రిమెంట్ పైన సంతకం కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడిదంతా ఏంటంటా అని అసహనంగా అన్నాడు. తెలీదు సార్, వాళ్లంతా మన కంపెనీ గేట్ ముందు బ్లాక్ చేశారు. చేతిలో ప్లకార్డ్స్ పట్టుకున్నారు. బ్యానర్లు కూడా ఉన్నాయి. రిపోర్టర్లు కూడా వస్తున్నారు అని అన్నాడు. ఆ మాట వినగానే మల్లికార్జున్ కోపంగా లేచి తన ఎదురుగా ఉన్న టేబుల్ పైన వస్తువులన్నీ కోపంగా కిందకు నెట్టేసి, వాళ్లంతా ఆఫీస్ ముందుకొస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అరిచి చిరాగ్గా ఆఫీస్లో నుండి బయటకొచ్చాడు. బయటకొస్తున్న అతన్ని రిపోర్టర్స్ ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. మల్లికార్జున్ వాళ్ళని చూసి చిరాకు పడుతూ, మీ ఫోటోలు వీడియోలు ఆపండి అనంటూ అక్కడ గుమికూడిన జనాల ముందుకు వెళ్లి, మీకేం కావాలి? ఆ రోజిచ్చిన డబ్బు తీసుకుని సంతకాలు చేశారు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు గొడవ చేస్తున్నారు అని అన్నాడు. నువ్వా రోజు మమ్మల్ని బెదిరించి ఇల్లు తక్కువ రేటుకి లాక్కున్నావు. ఈరోజు మిగతా వాళ్ళ ఇల్లు 20 లక్షలకు అమ్ముకున్నారు. మాక్కూడా అంత డబ్బివ్వండి, లేదంటే మా ఇళ్ల పేపర్స్ మాకిచ్చేసేయండి అని అడిగారు వాళ్ళు. ఆ మాట విన్న మల్లికార్జున్ వాళ్లని విచిత్రంగా చూస్తూ, మీ కాటలుగా ఉందా? పేపర్స్ లేవు, ఏం లేవు, అందరిక్కడి నుంచి వెళ్ళండి అని అన్నాడు. మా పేపర్స్ వెనక్కిచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి కదలం. మాకు న్యాయం కావాలి అనంటూ అందరూ ఒక్కసారిగా, అవును, మాకు న్యాయం కావాలి అనంటూ అరవడం మొదలుపెట్టారు. మల్లికార్జున్ వాళ్ళని విసుగ్గా చూసి సమాధానం కూడా చెప్పకుండా తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయానికి టీవీల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మల్లికార్జున్ రియల్టర్కి ఓల్డ్ స్ట్రీట్లోని జనాలకి మధ్య జరిగిన గొడవ దృశ్యాలే సర్క్యులేట్ అవుతున్నాయి. మల్లికార్జున వీడియో షూట్ చేయొద్దని విలేకరులను బెదిరించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వందలాది మంది ఆ కంపెనీలోకి దూసుకెళ్లి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. నిద్రలేచిన భరత్ కూడా వాటిని చూసి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. దేవయాని బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలవటంతో ఆలోచనల నుండి బయటకొచ్చిన భరత్ వెళ్లి అందరితో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ పక్కనే ఉన్న మాధవ్తో, గిరిధర్ అంకుల్కి ఏజ్ పెరుగుతుంది, ఇక పనిచేయటం కష్టం. నేనేమో ఇక్కడికి దూరంగా ఉంటున్నాను. ఇక ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. చేయడానికేముంది, నా చదువుకి పెద్ద పెద్ద జాబ్లేమీ రావు. దొరికిన పని చేసుకుంటూ వెళ్లడమే అని తేలిగ్గా అన్నాడు మాధవ్. అతని నిర్లక్ష్య ధోరణికి భరత్కి కోపమొచ్చింది. కాని కంట్రోల్ చేసుకుంటూ, అదే, ఏ జాబ్ చెయ్యాలనుకుంటున్నావు అని కొంచెం గట్టిగా అడిగాడు. కాని మాధవ్ భరత్ కోపాన్ని లైట్గా తీసుకుంటూ చిన్నగా నవ్వుతూ, ఏ దొరికితే అదే అని అన్నాడు. అతనికి ఏ ఆలోచన లేదని అర్థం చేసుకున్న భరత్, సరే వదిలే, నేనే చెప్తాను విను. నేను నీకు కొంత అమౌంట్ ఇస్తాను. దాంతో ఏదన్నా బిజినెస్ చేసి ఆ డబ్బుతో డెవలప్ అయ్యి ఇక ఈ ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలి అని అన్నాడు. ఆ మాటకు మాధవ్ ఉలిక్కిపడుతూ, బిజినెస్సా? నేనేం బిజినెస్ చేయగలను అని ఆశ్చర్యంగా అడిగాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనన్నాడు మాధవ్. ఆ మాట వినగానే మాధవ్ షాక్ అవుతూ, నాకా రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి ఏం తెలీదు, నేనీ బిజినెస్లో అవి చేయలేను అనంటూ ఉండగానే భరత్ అతన్ని ఆపుతూ, చూడు, నేర్చుకుంటే రాందేదీ ఉండదు. ఆ మల్లికార్జున్ గాడు ఏం చదివాడని అంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్నాడు? ఏదన్నా ధైర్యంగా మొదలుపెట్టి నేర్చుకుంటేనే చేయగలుగుతావు. ఇంకెన్ని రోజులిలా భయపడుతూ కూర్చుంటావు అని అన్నాడు భరత్. కాని మాధవ్కి
తనపై తనకి నమ్మకం లేదు. దాంతో అతను లేదు లేదు, ఇది నా వల్ల కాదు అని అన్నాడు. దాంతో భరత్ ఒక్కసారిగా కోపంగా అరుస్తూ, నువ్వే చెయ్యాలి, నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అంకుల్కి కూడా హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కూడా నువ్వు చెయ్యలేనంటే ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించావా అని గట్టిగా అరిచాడు. అతని కోపం చూడగానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్న పిల్లలు ఒక్కసారిగా భయపడి ఉలిక్కిపడ్డారు. మిగతా వాళ్లు కూడా భరత్కి అంత కోపం ఎందుకొచ్చిందో అర్థం కానట్టుగా చూస్తూ ఉండిపోయారు. భరత్ వెంటనే సర్దుకొని, సరే, నువ్వు దాని గురించి కంగారు పడకు. బిజినెస్ స్టార్ట్ చేయటం పెద్ద కష్టమేమీ కాదు. నువ్వన్ని విషయాలు నేర్చుకోవచ్చు అని అన్నాడు భరత్. దాంతో మాధవ్ ఇంక తప్పదన్నట్లు ఇబ్బందిగా నవ్వి, సరే అని అన్నాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత యుక్త దగ్గరకు వెళ్లిన భరత్, ఇక మనం అనుకున్న పని చేసే టైం వచ్చేసింది అని అన్నాడు. ఓకే సార్ అనంది యుక్త. గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ. జిత్తు అతని అనుచరులు వరుసగా బెడ్పై పడుకుని ఉన్నారు. ఇంతలో తల తిప్పి చూసిన జిత్తూకి వార్డ్ బయట నర్స్తో మాట్లాడుతున్న శ్రీనాథ్, యుక్తలు కనిపించారు. నర్స్ వాళ్లకి ఆ వార్డ్ వైపే చేతిని చూపించింది. వెంటనే వాళ్ళిద్దరూ వార్డ్ తలుపు తీసుకుని లోపలికొచ్చారు. వాళ్ళని చూడగానే జిత్తూ భయపడుతూ, మీ వల్ల మేమిప్పటికే దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్నాం, ఇంకా మమ్మల్ని వదిలిపెట్రా అని అడిగాడు. అప్పుడు యుక్త చిన్నగా నవ్వుతూ, భయపడకు, మేమిమ్మల్ని కొట్టడానికి రాలేదులే అని చెప్పింది. అది విన్న జిత్తు కొంచెం రిలాక్స్ అవుతూ, మరెందుకొచ్చారు అని అన్నాడు. మా సార్ మీకు జరిగిన అన్యాయం గురించి విన్నారు. మీ బాస్ కనీసం మీ హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోయారని మాకు తెలుసు. అందుకే మేం వచ్చాం. మీ ట్రీట్మెంట్ ఖర్చులన్నీ మేం భరిస్తాం. మీకు ఏమేం కావాలో అన్నీ చూసుకుంటాం. కానీ ఒక కండిషన్ అనంది యుక్త. జిత్తు అదేంటో అర్థం కానట్టుగా చూడటంతో, మీరు ఈ ఊర్లోనే పుట్టి పెరిగినవాళ్లు. మీకిక్కడ అన్ని విషయాలు బాగా తెలుస్తాయి. కాబట్టి ఇక్కడున్న మీరంతా మా సార్ కోసం పనిచేయటానికి సిద్ధంగా ఉంటే చాలు అని చెప్పింది. ఆ మాటకు జిత్తు నమ్మలేనట్లుగా చూస్తూ, మీరు నిజమే చెప్తున్నారా అని అడిగాడు. ఒక్కరోజు క్రితం శత్రువుగా భావించి కొట్టినవాళ్లే ఈరోజు మళ్లీ వచ్చి పనిచ్చి సహాయం చేస్తానంటే అతను నమ్మలేకపోయాడు. అవును, ఇందులో ఎలాంటి మోసమూ లేదు అని చెప్పింది యుక్త. దాంతో జిత్తు కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, సరే కాని మేమేం పని చెయ్యాలి అని అడిగాడు. అవన్నీ మీకు త్వరలోనే తెలుస్తాయి. ముందు మీరందరికీ మంచి ట్రీట్మెంట్ ఇప్పించమని సార్ చెప్పారు. దాని గురించి మేం డాక్టర్తో మాట్లాడుతున్నాం అని చెప్పి అక్కడ్నుంచి కదిలింది యుక్త. అక్కడే ఉన్న శ్రీనాథ్ కదలకుండా జిత్తు వైపే చూస్తూ నిల్చున్నాడు. జిత్తు అతని వైపు భయంగా చూసి తల తిప్పుకున్నాడు. దాంతో శ్రీనాథ్ చిన్నగా నవ్వి అతని దగ్గరకు వెళ్లి భుజం తట్టి, భయపడకు బాయ్, ఇక నుండి మనమందరం ఒకే బాస్ దగ్గర పనిచేస్తున్నాం. అంటే మనమంతా ఒకటే ఫ్యామిలీ అని నవ్వాడు. దాంతో జిత్తు కూడా ఏం మాట్లాడాలో తెలియనట్లు ఇబ్బందిగా నవ్వాడు. మాధవ్, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని నాకు గుర్తుంది, నిజమే కదా అని ఆ సాయంత్రం ఆరుబయట కూర్చున్న మాధవ్ దగ్గరకొచ్చి అడిగాడు భరత్. అవును, కాని ఆ సంగతి ఇప్పుడెందుకు అని అడిగాడు మాధవ్. నువ్వు ముందు ఒక కారు కొను. దాంట్లో చాలామంది పిల్లలున్నారు కదా, ప్రతిసారి వాళ్లతో రోడ్పై తిరగడం కష్టంగా ఉంటుంది. ఒక కారు కొంటే అన్నింటికీ యూజ్ అవుతుంది అనన్నాడు భరత్. ఏంటి, కారు కొనాలా అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు మాధవ్. అవును, ఇందులో అంత ఆశ్చర్యపోవడానికేముంది? నీకెటూ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా. ఒక కారు కొంటే పిల్లలందరూ అందులోనే స్కూల్కి వెళ్లొచ్చు, రావచ్చు. మీ అవసరాలకు కూడా పనికొస్తుంది అని చెప్పాడు భరత్. కాని నా దగ్గరంత డబ్బు లేదు. ఇంకా చెప్పాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాని నేనింతవరకు ఎప్పుడూ కార్ను సరిగ్గా నడపలేదు. అలాంటప్పుడు ఇంక కారెందుకు అని ఇబ్బందిగా అన్నాడు మాధవ్. అవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, ముందు నాతో రా అంటూ మాధవ్ చేతిని పట్టుకుని బయటికి లాగాడు భరత్. ఎక్కడికి అని అడిగాడు మాధవ్. ఇంకెక్కడికి, కారు కొనడానికి అని ఆగకుండానే చెప్పాడు భరత్. ఇంత హడావిడిగా ఎందుకు, నిదానంగా కొందాన్లే అని అన్నాడు మాధవ్. ఏం పర్వాలేదు, ఇప్పుడు కూడా నిదానంగానే నడుచుకుంటూ వెళ్దాం. పక్క వీధిలోనే షోరూం ఉంది కదా, వెళ్దాం పదా అంటూ ముందుకు నడిచాడు భరత్. దాంతో మాధవ్ అతన్ని అనుసరించక తప్పలేదు. కాలనీలో దారి పొడవునా సగం కూలిపోయిన ఇల్లు మాత్రమే కనపడుతున్నాయి. వాటిని చూస్తుంటే భరత్ మనసు మెలితిప్పినట్టుగా అయిపోయింది. 3 ఏళ్ల క్రితం
ఆ ఊరు ఎలా ఉందో అతనికి బాగా గుర్తుంది. దాంతో ఎమోషనల్ అయిన భరత్, ఈ కాలనీ ఇదివరకు ఎంత అందంగా ఉండేదో మనం మళ్ళీ అలాగే కట్టించాలి అని అన్నాడు. ఆ మాట విన్న మాధవ్ అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, దానివల్ల ఏం ఉపయోగం? అనవసరంగా డబ్బు వేస్ట్ అని అన్నాడు. భరత్ నవ్వుతూ, ప్రపంచంలో వేస్ట్ అనేది ఏదీ ఉండదు. అంతా మనం చూసే విధానం, మన ఆలోచనల్లోనే ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడీ కాలనీ ఇళ్లు మళ్ళీ కట్టడం వల్ల మనకేంటి లాభం అని అడిగాడు మాధవ్. ఆలోచిస్తే చాలా లాభాలుంటాయి. ఫ్యూచర్లో ఆ ఇళ్లల్లో కొన్నింటిని బిజినెస్కి కంపెనీలుగా ఇవ్వచ్చు, మరికొన్నింటిలో మాల్స్ పెట్టొచ్చు, ఇంకొన్నింటిని రెంట్కివ్వచ్చు. చివరకు అదంతా ఒక పెద్ద సంస్థగా మారి నీ చేతుల్లోకే వస్తే దాన్ని నువ్వే చూసుకోవాల్సి రావచ్చు అని నవ్వుతూ చెప్పాడు భరత్. ఆ మాట వినగానే మాధవ్ భయంగా, వామ్మో! అవన్నీ నేను చూసుకోవాలంటే నాకొక చార్టెడ్ అకౌంటెంట్ కూడా కావాలి. ఎన్ని లెక్కలు నాకు గుర్తుండవు అని అన్నాడు. భరత్ అతని వైపు నిస్సహాయంగా చూసి నవ్వుకున్నాడు. ఈలోగా కార్ల షోరూం రావటంతో ఇద్దరూ లోపలికి వెళ్లారు. వెంటనే ఒక సేల్స్ మ్యాన్ ముందుకొచ్చి, ప్లీజ్ వెల్కమ్ అంటూ వాళ్లను ఇన్వైట్ చేశాడు. కాని ఆ సేల్స్ మ్యాన్ భరత్ వైపే తదేకంగా చూస్తూ, ఆయూ మిస్టర్ భరత్ అని అడిగాడు. దాంతో భరత్ అతన్ని విచిత్రంగా చూసి, అవును, నేను మీకెలా తెలుసు అని అడిగాడు. భరత్కి అతనెవరో గుర్తులేదు, కాని అతని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. మాధవ్ విషయంలో భరత్ ఏం చేయబోతున్నాడు? దెబ్బతిన్న మల్లికార్జున తర్వాత స్టెప్పేంటి? భరత్ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 37, భరత్తో గేమ్స్ ఆడద్దు. కార్ కొనడానికి షోరూంకి వెళ్లిన భరత్ను చూసి అక్కడున్న సేల్స్ మ్యాన్ అతన్ని గుర్తుపట్టి, ఆయు మిస్టర్ భరత్ అని అడిగాడు. కాని భరత్ అతన్ని గుర్తుపట్టనట్టుగా చూడటంతో ఆ సేల్స్ మ్యాన్, నేను అంకిత్ని, మనం ఇంటర్లో కాలేజ్ మేట్స్, అప్పుడే మర్చిపోయావా అని అడిగాడు. దాంతో భరత్ ఇబ్బందిగా నవ్వుతూ, ఆ గుర్తుంది సారీ అని అన్నాడు. కారు కొనడానికొచ్చావా అని అడిగాడు అంకిత్. అవును అని అన్నాడు భరత్. భరత్ తనని గుర్తుపట్టలేదని అంకిత్కి అర్థమైంది. కాని అతను క్లియర్గా భరత్ను గుర్తుపట్టాడు. నీకు ఎలాంటి కార్ కావాలో చెప్తే నేను చూపిస్తాను అని అన్నాడు అంకిత్. ముందు మేమొకసారి అన్ని కార్లని చూశాక చెప్తాం అంటూ కార్లు చూడ్డం మొదలుపెట్టాడు భరత్. అంకిత్ అతన్ని చుట్టూ తిరుగుతూనే, అప్పట్లో నువ్వు శివారెడ్డి కాలేజ్లో జాయిన్ అయ్యావని నాకు బాగా గుర్తుంది. నా లెక్క ప్రకారం ఇంకా నీ గ్రాడ్యుయేషన్ అప్పుడే కంప్లీట్ అవ్వదు. మరి నువ్వు అప్పుడే తిరిగొచ్చేసావేంటి అని అడిగాడు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కాని అనుకోకుండా ఇంటికి రావాల్సిన అవసరం వచ్చింది, అందుకే వచ్చాను అని అన్నాడు భరత్. ఆ మాటకు అంకిత్కేదో గుర్తొచ్చినట్లు, నిజమే, నేను మర్చిపోయాను. నువ్వు ఓల్డ్ స్ట్రీట్లో ఉండేవాడివి కదా, అక్కడ ఇళ్లన్నీ కూల్చేశారని విన్నాను. నిజంగా అది చాలా దారుణం. ఆ మల్లికార్జున్ కేవలం 2 లక్షలిచ్చి ఇల్లుని తీసుకున్నాడంట. ఇది మామూలు విషయం కాదు. అసలీ రోజుల్లో కూడా జనాలిలా ఎలా మోసపోతున్నారో అని అన్నాడు. అతని మాటలకు మౌనంగా తలూపాడు భరత్. భరత్ ఎక్కువగా మాట్లాడ్డానికి ఇంట్రెస్ట్ చూపించకపోవటంతో అంకిత్ కూడా డైరెక్ట్గా పాయింట్కొస్తూ, సరే, మీకేం కార్ కావాలి అని అడిగాడు. బిజినెస్కి ఎక్కువగా యూజ్ అయ్యే కార్ కావాలి. అందులో ఎక్కువ మంది మనుషులకు ప్లేస్ ఉండటమే కాకుండా అన్ని రకాల వర్క్స్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి అని చెప్పాడు భరత్. సరే, నేను మీకు చూపిస్తాను అంటూ అంకిత్ ఒక కార్ దగ్గరకు తీసుకువెళ్లి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇది ఈ సంవత్సరం వచ్చిన కొత్త కార్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో, ఇన్బిల్ట్ నావిగేటర్తో వస్తుంది. ఎక్కువ మంది కూర్చోవచ్చు, ప్రొటెక్షన్ కూడా బావుంటుంది అని చెప్పాడు. అప్పుడు భరత్ పక్కనే ఉన్న మాధవ్తో, నువ్వేమనుకుంటున్నావు, నీకు నచ్చిందా అని అడిగాడు. నాకు వీటి గురించేం తెలీదు. నువ్వు చెప్పినట్లే ఎక్కువ మందికి సీటింగ్ ఉండి ఎక్కువ సరుకులు తెచ్చుకోవడానికి ఉపయోగపడితే సరిపోతుంది అని అన్నాడు మాధవ్. ఆ మాట విని అంకిత్ నవ్వకుండా ఉండలేకపోయాడు. కాని భరత్ అది పట్టించుకోకుండా, ఈ కార్ రేటెంత అని అడిగాడు. అంకిత్ వాళ్ల వాలకం చూసి నవ్వుతూ, ఈ కారు మీరు కొనలేకపోవచ్చు, కావాలంటే మీరు వ్యాన్ షోరూంకి వెళ్ళండి అని అన్నాడు. మాధవ్ కూడా వెంటనే, నిజమే, ఇంత పెద్ద కార్ నాకెందుకు భరత్, మనం వెళ్ళి వ్యాన్ చూద్దాం అని అన్నాడు. కాని భరత్ తల అడ్డంగా ఊపుతూ, నువ్వు ఫ్యూచర్లో ఒక కంపెనీకి బాస్ అవుతావు, అప్పుడు వ్యాన్ నడుపుతావా, నీకు ఈ కారే కరెక్ట్గా ఉంటుంది అని అన్నాడు. ఆ మాటకు అంకిత్ తన నవ్వును ఆపుకోలేక
పెద్దగా నవ్వుతూ. మీ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ మాధవ్ కంపెనీకి బాస్ ఏంటి? వినడానికి తమాషాగా ఉంది అని అన్నాడు. ఆ మాటకు మాధవ్ అతన్ని కోపంగా చూస్తూ, అంటే ఏంటి నీ ఉద్దేశం అని అన్నాడు. లేదు లేదు, నా ఉద్దేశం తప్పుగా ఏం కాదు, సారీ అని ఎగతాళిగా సారీ చెప్పి, మీకు కావాలంటే నాకు తెలిసిన వ్యాన్ షోరూమ్ ఉంది, నేను వాళ్ళని మీకు పరిచయం చేస్తాను అని అన్నాడు అంకిత్. అవసరం లేదు, నేనీ కార్ తీసుకుంటున్నాను అని చెప్పాడు భరత్. ఈ కార్ రేట్ 50 లక్షలు, మీరంత డబ్బు పెట్టగలరా అని వెటకారంగా అడిగాడు అంకిత్. భరత్ తన పాకెట్లో నుంచి బ్యాంక్ కార్డ్ తీసి, డబ్బు మొత్తాన్ని ఈ కార్డ్లోనే స్వైప్ చేయండి అని అన్నాడు. అంకిత్ అతన్ని విచిత్రంగా చూస్తూ ఆ కార్డ్ తీసుకుని స్వైపింగ్ మిషన్లో పెట్టి స్వైప్ చేశాడు. అది సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ జరిగిపోవటంతో అంకిత్ ఒక్కసారిగా గుడ్లు తేలేశాడు. కాలేజ్కి వెళ్లేటప్పుడు పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ చదువుకునే భరత్కి ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎలా వచ్చిందో అంకిత్కి అర్థం కాలేదు. అతను ఆశ్చర్యంలో ఉండగానే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు భరత్. మాధవ్ కూడా అంత పెద్ద కార్ని జీవితంలో కొనలేడు అనుకున్నాడు. కాని ఇప్పుడు భరత్ తన కోసమే కార్ తీసేయటంతో అతనికి కూడా కలలో ఉన్నట్టుగా అనిపించింది. వెళ్ళి కార్తీ అని మాధవ్తో అన్నాడు భరత్. కాని మాధవ్ ఇంకా అయోమయంలోనే ఉండటంతో భరత్ మాటలు అతనికి వినిపించలేదు. భరత్ అతన్ని మళ్లీ పిలుస్తూ, ఏ లోకంలోకి వెళ్ళిపోయావు, పద వెళ్దాం అంటూ వెళ్లి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మాధవ్. ఇంతలో అంకిత్ హడావిడిగా కార్ దగ్గరికి పరిగెత్తుకొచ్చి, భరత్ ఆగు, ఒక్క మాట అనన్నాడు. ఏంటి అనన్నాడు భరత్. రేపు మన కాలేజ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఉంది, నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు అని పిలిచాడు అంకిత్. భరత్ దగ్గర అంత డబ్బును చూసిన అంకిత్ ఎలాగైనా అతనితో పరిచయం పెంచుకుని భరత్ ఏం చేస్తాడో తెలుసుకుని అలాగే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. కాని భరత్ అతని మాటకు ఆలోచిస్తూ, లేదు, నాకొంచెం పనుంది అని అన్నాడు. వెంటనే అంకిత్, అలా అనద్దు భరత్, స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు, నువ్వొక్కడవే మిస్ అవుతావు, ఎలాగో టైంకి ఇక్కడే ఉన్నావు కదా, వస్తే బావుంటుంది అని అన్నాడు. అతను బలవంతం చేయటంతో భరత్ మళ్ళీ, సరే రావటానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అంకిత్ ఆనందంగా, అది చాలు, అస్సలు మిస్ అవ్వద్దు, రేపు మధ్యాహ్నం నోవటల్ హోటల్ అని చెప్పాడు. సరే అని చెప్పిన భరత్ మాధవ్ వైపు చూసి కార్ స్టార్ట్ చేయమని సైగ చేయటంతో అతను కార్ స్టార్ట్ చేశాడు. మల్లికార్జున్ రియల్ ఎస్టేట్ కంపెనీకి పోనివ్వు అని చెప్పాడు భరత్. ఇప్పుడు అక్కడికెందుకు అని అయోమయంగా అడిగాడు మాధవ్. నీ కంపెనీకి నువ్వు నీ కార్లో వెళ్లడం బావుంటుంది కదా అని నవ్వుతూ అన్నాడు భరత్. ఆ మాటకు మాధవ్ ఆశ్చర్యపోతూ, నా కంపెనీనా, నువ్వేం మాట్లాడుతున్నావు భరత్ అని అడిగాడు ఒకంత ఏడుపు మొహం వేసుకొని. అవును, ఇప్పుడా కంపెనీకి నువ్వే బాస్ కాబోతున్నావు, ముందక్కడికి వెళ్దాం, ఆ తర్వాత మిగతా విషయాలు నీకే తెలుస్తాయి అని అన్నాడు భరత్. దాంతో మాధవ్ ఇంకేం ప్రశ్నించకుండా కార్ను కంపెనీ వైపు పోనిచ్చాడు. మల్లికార్జున్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సెక్యూరిటీ గార్డ్ ఒకరు మల్లికార్జున్ క్యాబిన్కున్న డోర్ను చిన్నగా తెరిచి భయంతో వణుకుతూ, సర్, ఆ వోల్ స్ట్రీట్ జనాలు ఇక్కడ్నుంచి కదలడం లేదు, ఇప్పుడక్కడికి జిత్తు ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు, వాళ్లకి న్యాయం చెయ్యాలని అక్కడున్న వాళ్లతో పాటు కలిసి గొడవ చేస్తున్నారు అని చెప్పాడు. అది వినగానే మల్లికార్జున్ కోపంతో ఊగిపోతూ, అయితే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, మీరంతా ఉండి ఏం చేస్తున్నారు, అందరూ వెళ్ళి వాళ్ళనిక్కడ్నుంచి తరిమేయండి అని గట్టిగా అరిచాడు. కానీ సార్, జిత్తు మన కంపెనీ కోసం చాలా పనిచేశాడు అని అతన్ని గుర్తుచేశాడు సెక్యూరిటీ గార్డ్. ఆ మాట వినగానే మల్లికార్జున్ కోపంగా లేచి బయటకొచ్చి, వాడేమన్నా నా కూరికే చేశాడా, ప్రతిదానికి డబ్బు తీసుకున్నాడు, ఇప్పుడొక చిన్న పని కూడా చేయడం చేతకాక కాళ్ళు చేతులు విరక్కొట్టుకుని హాస్పిటల్లో పడ్డాడు, పానికిరాని వెధవా, ఇలాంటి వాళ్లు నాకే దొరుకుతారేంటో, ముందు వెళ్ళి చెప్పిన పంచెయ్ అంటూ చిరాకు పడ్డాడు. నిజానికి మల్లికార్జున్ కోసం జిత్తు అన్ని పనుల్లో ముందుండి సహాయం చేశాడని ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. కాని మల్లికార్జున్ అవన్నీ మర్చిపోయి ఇప్పుడలా మాట్లాడుతుంటే అక్కడున్న స్టాఫ్ సహించలేకపోయారు. ఒక్కసారిగా వాళ్లల్లో కూడా అతనిపైన నిరసనాభావం మొదలైపోయింది. మల్లికార్జున్ మాటలకు సెక్యూరిటీ గార్డ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన ఒంటిపై షర్ట్ తీసి పక్కనే ఉన్న చైర్పై విసిరేసి, నేను నా జాబ్కి రిజైన్ చేస్తున్నాను,
ఇక నుండి నేనిక్కడ పనిచేయడం లేదు. మీరు కొంచెం కూడా విశ్వాసం మానవత్వం లేనివాళ్లు. ఛీ అంటూ ఈసడించుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ తనతో అలా మాట్లాడ్డంతో మల్లికార్జున్ గట్టిగా పెడికిలి బిగించి, రేయ్ నన్ను అంటూ ఆవేశంగా ఏదో అరవబోయాడు. ఈలోగా అక్కడున్న మిగతా వాళ్లంతా గార్డ్ వెనుకే బయటికి నడవడం మొదలుపెట్టారు. అది చూసిన మల్లికార్జున్, మీ అందరికీ ఏమైంది? ఎందుకిలా చేస్తున్నారు అని అన్నాడు. అప్పుడు బయటకు వెళ్తున్న చివరి ఎంప్లాయ్ మాట్లాడుతూ, నీకు నీ కింద పనిచేసేవాళ్లని గౌరవించటం తెలీదు మిస్టర్ మల్లికార్జున్. ఇప్పుడు జిత్తు పరిస్థితే రేపు మాక్కూడా వస్తుందని మాకర్థమైపోయింది. అందుకే ఈ కంపెనీ వదిలి వెళ్ళిపోతున్నాం అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. 2 క్షణాల్లో అతని కళ్ల ముందే ఆఫీస్ ఖాళీ అవ్వటంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ స్థితిలో పడిపోయాడు మల్లికార్జున్. ప్రస్తుతం అతను ఒక్కడే ఒంటరిగా ఆఫీస్లో నిలబడున్నాడు. ఆ విషయం గుర్తుకు రాగానే హఠాత్తుగా అతని మనసులో భయం మొదలైంది. ఇప్పుడు గేట్ దగ్గరున్న జనాలు తిరగబడితే తనకే ప్రమాదమని ఆలోచించి ముందక్కడ్నుంచి బయటపడాలి అనుకుంటూ హడావిడిగా బయటకొచ్చాడు. కాని అప్పటికే అక్కడ నిల్చొని ఉన్న యుక్తని చూసి అతని అడుగు అక్కడే ఆగిపోయింది. 2 చేతులు కట్టుకొని అతనికి ఎదురుగా నిలబడి సూటిగా చూస్తోంది యుక్త. ఇంతలో ఆమె వెనుక ఒక కారొచ్చి ఆగింది. అందులో నుంచి నవ్వుతూ బయటికి దిగిన భరత్ బయట నిల్చున్న మల్లికార్జున్ వైపు చూసి, హలో మిస్టర్ మల్లికార్జున్, మనం మళ్ళీ కలుస్తున్నాం అని అన్నాడు. నువ్విక్కడికెందుకొచ్చావు అని తడబడుతూ అడిగాడు మల్లికార్జున్. నీతో మాట్లాడ్డానికి అని కూల్గా చెప్పాడు భరత్. నాకిప్పుడు టైం లేదు, ఏదన్నా ఉంటే తర్వాత కలవండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని గబగబా ముందుకు వెళ్ళిపోయాడు మల్లికార్జున్. ఇంతలో వెనక నుండి తడేల్మంటూ పెద్ద శబ్దం రావటంతో వెనక్కి తిరిగి చూశాడు. లాక్ చేసిన ఆఫీస్ డోర్ను కాలితో గట్టిగా తన్నింది యుక్త. దాంతో డోర్ తెరుచుకుని అటూ ఇటూ ఊగుతోంది. అది చూసిన మల్లికార్జున్ లోపలే వణికిపోయాడు. కాని పైకి మాత్రం, ఏంటిది, నాకు టైం లేదని చెప్తున్నాను కదా అని అన్నాడు. పర్వాలేదు రండి సార్, 10 నిమిషాల్లో పని పూర్తయిపోతుంది అంటూ అతనికంటే ముందుగా లోపలికి వెళ్లాడు భరత్. దాంతో అతని వెనకే లోపలికి వెళ్ళక తప్పలేదు మల్లికార్జున్కి. క్యాబిన్లో భరత్కి ఎదురుగా కూర్చున్న మల్లికార్జున్ మొహంలో వెసుగు చూపిస్తూ, ఏం మాట్లాడాలో త్వరగా చెప్పండి అంటూ అసహనంగా అడిగాడు. అతనికి వాళ్ల ముందు కూర్చోటం ముళ్లమీద కూర్చున్నంత ఇబ్బందిగా ఉంది. భరత్ డైరెక్ట్గా పాయింట్కొస్తూ, ఓకే మిస్టర్ మల్లికార్జున్, ఇక్కడ్నుంచి ఈ కంపెనీని నేను టేకోవర్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ప్రకారం డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి ఫైల్లో ఉన్నాయి. నువ్వు వాటిపైన సైన్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు. వెంటనే భరత్ వెనుక ఉన్న యుక్త ముందుకొచ్చి తన చేతిలో ఫైల్ను మల్లికార్జున్ ముందు పెట్టింది. ఆ మాటకు మల్లికార్జున్ ఆశ్చర్యపోతూ, ఇది నా కంపెనీ, నేనెందుకిస్తాను అని అడిగాడు. ఆ ప్రశ్నకు భరత్ నవ్వుతూ నింపాదిగా చైర్లో వెనక్కి వాలి, ఇప్పుడు నువ్వు దీనికి ఒప్పుకోకపోతే బయట ఉన్న గేట్స్ తీయమని మా వాళ్లతో చెప్తాను. ఆ తర్వాత అక్కడున్న జనాలే నీ సంగతి చూస్తారు. వాళ్లకిప్పుడున్న ఆవేశానికి నువ్వు బ్రతుకుతావనే నమ్మకం నాకైతే లేదు. తర్వాత నీ ఇష్టం అంటూ అతని వైపు సూటిగా చూశాడు. భరత్ మాటలకు మల్లికార్జున్ తల తిప్పి కిటికీలో నుండి బయట కూర్చున్న జనాల వైపు చూశాడు. అందరూ ఆవేశంతో గేటుని ముందుకు తోస్తున్నారు. అప్పుడు భరత్ మళ్లీ మాట్లాడుతూ, ఇందులో నీతో పెద్దగా డిస్కషన్ చేయాల్సిందేమీ లేదు. ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ పేపర్స్పై సైన్ చేసి ఈ కంపెనీ నుండి బయటకు వెళ్లటం. రెండోది, ఆ గేట్ తీసి నేను వాళ్ళని లోపలికొదలడం. రెండింట్లో నీకేది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అని అన్నాడు. భరత్ మాటలకు మల్లికార్జున్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు వీళ్ళకి ఎదురు తిరిగితే నాకు సపోర్ట్గా ఒక్కరు కూడా రారు. ఈ టైంలో నాకు 2 ఆప్షన్ కూడా లేదు. ఈ భరత్ పక్కాగా ప్లాన్ చేసి నా చుట్టూ ఉన్న కోటను 2 రోజుల్లో బద్దలు కొట్టాడు అని అనుకున్నాడు. అతనికి పరిస్థితి మొత్తం క్లియర్గా అర్థమవటంతో అప్పటిదాకా ఒక చిన్న కుర్రాడ్లా కనిపించిన భరత్ ఇప్పుడతని కంటికి ఒక తెలివైన ఆటగాళ్లా కనిపించాడు. అయినా అతను తన భయాన్ని కనిపించనివ్వకుండా చివరి ప్రయత్నం చేస్తూ, నువ్వు నన్నేం చేయలేవు. నేనీ కంపెనీ కోసం చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. ఇప్పుడు నువ్వు ఎక్కడ్నుండో వచ్చి నా కంపెనీని లాక్కుంటాను అంటే నేనొప్పుకోను. నేనీ కంపెనీలో చాలా డబ్బులు పెట్టాను అని అన్నాడు. ఆ మాట వినగానే భరత్ కూడా, ఓ మర్చిపోయాను, నువ్వు చాలా కష్టపడ్డావు, నీకు లాభం లేకపోతే ఎలా అంటూ, మాధవ్
అని పిలిచాడు. మాధవ్ వెంటనే తన పాకెట్లో ఉన్న ₹1 కాయిన్ తీసి భరత్ చేతికిచ్చాడు. భరత్ దానిని మల్లికార్జున ముందు పెట్టి, నీ కంపెనీకు ఇంతకు మించి విలువ లేదు అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే మల్లికార్జున్ కోపంతో బుసలు కొడుతూ, ఏంటి ఎగతాళి చేస్తున్నావా? జోక్గా ఉందా నీకు అని అడిగాడు. నీతో జోక్ చేసే తీరిక కోరిక నాకు లేవులేగాని నువ్వు ఆల్రెడీ ఓల్డ్ స్ట్రీట్లో చాలా ఇల్లు కూల్చేశావు. వాటన్నింటినీ మళ్లీ కట్టాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. అలాగే నీ దగ్గర పనిచేసే జిత్తూకి, అతని వాళ్ళందరికీ హాస్పిటల్ ఖర్చుకు కూడా నువ్వే డబ్బులివ్వాలి. వాటన్నింటితో లెక్క చూస్తే ఇక నీకు ఈ ₹1 కూడా మిగలడం ఎక్కువే. మాటలాపి ముందు పేపర్స్పై సైన్ చెయ్యి అని అన్నాడు భరత్. కాని మల్లికార్జున తన ముందున్న ఫైల్ను దూరంగా నెడుతూ, నేన్నా కంపెనీని నీకివ్వను అని అన్నాడు. అయితే సరే, యుక్తా, శ్రీనాథ్ వెళ్ళి ఆ కంపెనీ గేట్ ఓపెన్ చేయండి అని అన్నాడు భరత్. ఓకే సార్ అంటూ వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి బయటకు వెళ్లబోయారు. మల్లికార్జున్ వెంటనే కంగారుగా, వద్దు, నే సంతకం పెడతాను అంటూ టేబుల్ మీదున్న ఫైల్ను దగ్గరికి లాక్కుని హడావిడిగా డాక్యుమెంట్స్పై సైన్ చేశాడు. ఆ ఫైల్ తీసుకుని చూసిన యుక్త అంతా సరిగ్గానే ఉందన్నట్లు భరత్ వైపు చూసి తలూపింది. భరత్ వెంటనే చైర్లో నుండి లేచి, ఓకే మిస్టర్ మల్లికార్జున్, ఇక నా ఆఫీస్లో నుండి నువ్వు త్వరగా బయటికి వెళ్తే మంచిది అని చెప్పి బయటకొచ్చి గేట్ ముందుకు వెళ్లాడు. అక్కడున్న జనాలంతా అతనేం చెప్తాడో అన్నట్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు భరత్ వాళ్లతో, చూడండి, ఇక నుండి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ నాది. ఇంతకుముందు నేను మీకు మాటిచ్చినట్టే మీ అందరికీ ₹20 లక్షలు డబ్బందుతుంది అని చెప్పాడు. దాంతో అందరూ సంతోషంగా, ఇది నిజంగా నీ వల్లే జరిగింది అంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు భరత్ వాళ్లతో, ఇక నుండి ఈ కంపెనీ మాధవ్ రియల్ ఎస్టేట్గా మారబోతుంది. దీని బాధ్యతను మాధవ్ చూసుకోబోతున్నాడు. మీరందరూ అతనికి సహకరించండి అని చెప్పాడు. అందరూ దానికి సంతోషంగా ఒప్పుకున్నారు. తర్వాత అక్కడే ఉన్న జిత్తూ ఫ్యామిలీ వైపు చూసి, ఇక మీ విషయానికొస్తే మీ వాళ్ల గురించి కూడా ఆలోచించాను. వాళ్ళు హాస్పిటల్ నుండి తిరిగి రాగానే మా మాధవ్కి తోడుగా ఇక్కడే పనిచేస్తారు. వారికి ప్రతి నెల జీతం కూడా అందుతుంది అని చెప్పాడు. అది వినగానే వాళ్లు కళ్ళీలతో సరే అంటూ తలూపారు. మల్లికార్జున్ నీరసంగా ఆఫీస్ నుండి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక మీరంతా ఇళ్లకు వెళ్ళండి, మీ డబ్బు మీకు అందుతుంది అని అన్నాడు భరత్. దాంతో అప్పటిదాకా అరుపులు గొడవలతో నిండిన ఆ ప్రదేశం 2 నిమిషాల్లో ఖాళీ అయిపోయింది. ఇక మనం కూడా బయలుదేరదాం అంటూ మాధవ్ భుజంపై చెయ్యి వేశాడు భరత్. అప్పుడు మాధవ్ అతని వైపు చూసి, భరత్, ఇదంతా నేను చేయగలనంటావా అని అడిగాడు. ఆ మాటకు భరత్ కొంచెం కోపంగా చూసి, సరే, నువ్వు చెయ్యొద్దు అని అన్నాడు. మాధవ్ విషయంలో భరత్ చేయబోతున్న మార్పులేమిటి? జరగబోతున్న కాలేజీ రీయూనియన్లో భరత్ జీవితంలో ఏదన్నా మార్పులు రాబోతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 38, యాంకర్ కార్తీక. రియల్ ఎస్టేట్ కంపెనీకి బాస్గా ఉండటానికి మాధవ్ భయపడుతూ ఉండటంతో, అయితే నువ్వు ఉండొద్దు అని కోపంగా అన్నాడు భరత్. భరత్కి కోపమొచ్చింది అని అర్థం చేసుకున్న మాధవ్, నా ఉద్దేశం అది కాదు అని ఏదో చెప్పబోయాడు. కాని భరత్ అతన్ని మధ్యలోనే ఆపుతూ, చూడు మాధవ్, ఏ పనైనా చేస్తూ ఉంటే అదే వస్తుంది. ఒక్కొక్కటిగా నేర్చుకో. అన్నింటికన్నా ముందు నువ్వు నీ కంపెనీలో మంచి స్టాఫ్ను రిక్రూట్ చేసుకో. ఆల్రెడీ అక్కడ పనిచేసిన వాళ్ళని పెట్టుకోవాలనుకున్నా నాకేం పర్వాలేదు. కానీ టాలెంటెడ్ అండ్ ట్రస్ట్వర్తీ ఉన్నవాళ్ళని సెలెక్ట్ చేసుకో. దాంతో నీ పని సగం తగ్గిపోతుంది. వర్కర్ మంచివాడైతే బాస్కి ఎప్పుడూ ఏ తలనొప్పి ఉండదు అని చెప్పాడు. సరే అంటూ తలూపాడు మాధవ్. నెక్స్ట్ టైం నేను విజయవాడకొచ్చినప్పుడు నువ్విలా ఉండకూడదు అని సీరియస్గా అన్నాడు భరత్. సరే, నేను చేస్తాను అని కొంచెం కాన్ఫిడెంట్గా అన్నాడు మాధవ్. గుడ్. ఇప్పుడు అన్నింటికంటే ముందు నువ్వు నీ స్టైల్ని మార్చాలి. ఒక కంపెనీ బాస్లా డిగ్నిఫైడ్గా ఉండాలి. లేదంటే నీ కింద వాళ్ళు నిన్ను లెక్క చేయరు అని చెప్పాడు భరత్. అంటే ఏం చేయమంటావు అని అన్నాడు మాధవ్. చెప్తాను, ముందు ఏదన్నా మాల్కెళ్దాం పదా అని అన్నాడు భరత్. కార్ స్టార్ట్ చేసిన మాధవ్ 10 నిమిషాల్లో మాల్ ముందు కారాపాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లిన తర్వాత మాధవ్ కోసం బ్రాండెడ్ సూట్స్, యాక్సెసరీస్, ఫార్మల్స్, వాచెస్ అన్నీ కొన్నాడు భరత్. వాటిని ట్రయల్ చేసి చూపించిన మాధవ్ని చూసి, సూపర్, ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ కూడా మారాలి.
అంటూ అతన్ని డైరెక్ట్గా హెయిర్ సెలూన్కి తీసుకెళ్లాడు. బ్రాండెడ్ సూట్లు, చింపిరి జుట్టుతో లోపలికి అడుగుపెట్టిన మాధవ్ని చూసి సెలూన్లోని హెయిర్ డ్రెస్సర్ ఆశ్చర్యపోయి చిన్నగా నవ్వుకున్నాడు. హెయిర్ డ్రెస్సర్కి మాధవ్ని చూపించి, హెయిర్ కట్ చేయండి అని అన్నాడు భరత్. ఓకే సార్ అంటూ హెయిర్ స్టైలిస్ట్ మాధవ్ను లోపలకు తీసుకెళ్లి జుట్టును స్టైల్ చేయటం మొదలుపెట్టాడు. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు హెయిర్కి కలర్ వేసుకుని క్లీనింగ్ కోసం వెయిట్ చేస్తూ బయటే లాబీలో కూర్చుని ఉన్నారు. భరత్ కూడా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని మ్యాగజిన్ చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో ఎవరో తననే చూస్తున్నట్టుగా అనిపించటంతో అనుమానంగా తలెత్తి అటువైపు చూశాడు. ఎదురుగా ఎవరో ఒక అమ్మాయి జుట్టుకు కలర్ వేసుకుని కూర్చుని భరత్నే చూస్తోంది. భరత్ తల తిప్పి అటువైపు చూడగానే ఆమె తలదించుకుని తన మొబైల్ ఫోన్ చూస్తున్నట్టుగా నటించింది. దాంతో భరత్ కొంచెం అయోమయంగా చూసి మళ్లీ మ్యాగజిన్లోకి చూశాడు. కాని ఆమె మళ్లీ తనవైపే చూస్తుంది అనిపించటంతో సడన్గా తల పైకెత్తి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. దాంతో ఆమె మొహం సిగ్గుతో ఎర్రగా అయిపోయింది. అది చూసిన భరత్కి కొంచెం ఫన్నీగా అనిపించి, నా మొహంలో ఏదన్నా తేడాగా ఉందా? ఎందుకు నా వైపే చూస్తున్నారు అని అడిగాడు. అదేం లేదు, నువ్వు నా క్లాస్మేట్లా ఉన్నావు, అందుకే చూస్తున్నాను అనంది ఆ అమ్మాయి. ఓ అంటూ భరత్ ఆమెనే తదేకంగా చూసి, మీరు కూడా నా క్లాస్మేట్ లాగే ఉన్నారు, కానీ ఆమె మీ అంత అందంగా ఉండదు అని అన్నాడు. ఆ మాట వినగానే, అవునా, మీ క్లాస్మేట్ పేరేంటి అని కుతూహలంగా అడిగిందా అమ్మాయి. అక్కడ కూర్చుని బోర్ కొట్టడంతో టైంపాస్ కోసం భరత్తో కబుర్లలో దిగింది. భరత్ నవ్వి, ఆ అమ్మాయి పేరు కార్తీక, 3 ఏళ్ల క్రితం కాలేజ్లో కలిసి చదువుకున్నాం. చాలా లావుగా, కొంచెం ఎత్తుపళ్లతో ఉండేది. కాని ఆమె కళ్ళు మాత్రం చాలా పెద్దవి, సేమ్ మీ కళ్లలాగే ఉంటాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి కొంచెం షాక్ అయినట్లుగా నోరు తెరుచుకుని ఉండిపోయింది. కాసేపటి తర్వాత తేరుకొని భరత్ వైపు కోపంగా చూస్తూ, నువ్వు భరత్ కదా అని అడిగింది. అవును, నా పేరు మీకెలా తెలుసు అని భరత్ ఆమెను విచిత్రంగా చూస్తూ అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి పళ్ళు గట్టిగా కొరుకుతూ, నువ్వు చెప్పిన ఆ ఎత్తుపళ్ళు, లావుగా ఉన్న అమ్మాయిని నేనే, నా పేరే కార్తీక అని అంది. ఆ మాట వినగానే భరత్ ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయి ఆమె వైపు కొంచెం ఇబ్బందిగా చూసి చిన్నగా నవ్వుతూ, అవునా, నువ్వు కార్తీకావా? ఇట్స్ ఇంపాసిబుల్, నువ్వింత సన్నగా, ఇంత అందంగా ఎలా తయారయ్యావు అని ఆశ్చర్యపోతున్నట్టుగా అడిగాడు. 3 ఏళ్ల క్రితం చూసిన అమ్మాయి ఇప్పుడు అందంగా మారి గుర్తుపట్టలేనట్లుగా తయారవటంతో భరత్కి నిజంగానే అదొక అద్భుతంగా అనిపించింది. అప్పుడు కార్తీక కూడా, నువ్వు కూడా కాలేజ్లో ఉన్నప్పుడు సన్నగా, చింపిరిగడ్డం, చెదిరిన చుట్టూ వేసుకుని పిచ్చివాడ్లా ఉండేవాడివి. ఇప్పుడు మాత్రం రిచ్ కిడ్లా మారిపోయావు. ఇదంతా ఎలా జరిగిందో మరి అంటూ వెటకారంగా అడిగింది. దాంతో భరత్ తడబడుతూ, సరే సరే, నాదొక పెద్ద కథలే, వదిలే అని అన్నాడు. ఇప్పుడు నాకేం పెద్దగా పనిలేదు, నువ్వా కథేంటో చెప్తే నేను వినిపెడతాను అనంది కార్తీక. భరత్ నవ్వి, సరే అనన్నాడు. కార్తీక లేచొచ్చి అతని పక్కనే సోఫాలో కూర్చుంది. భరత్ తన కథంతా ఆమెతో చెప్పాడు. అంతా విన్న కార్తీక, అంటే నువ్వు పేదవాడివి కాదు, పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టావన్నమాట అనంది. భరత్ దానికి నవ్వి, అది సరే, నువ్వు హఠాత్తుగా ఇంత అందంగా ఎలా మారిపోయావు అని అడిగాడు. భరత్ ప్రశ్నతో కార్తీక అహం కొంచెం తృప్తి చెందింది. ఇందాక ఎత్తుపళ్ళ అమ్మాయి అన్నప్పుడొచ్చిన కోపమంతా క్షణంలో దూది పింజలా ఎగిరిపోయింది. ఇంతలో మాధవ్ హెయిర్ స్టైల్ పూర్తి కావటంతో లోపల్నుండి బయటకొచ్చాడు. స్టైలిష్ అండ్ డీసెంట్ లుక్తో ఉన్న మాధవ్ని చూసిన భరత్ సంతృప్తిగా తలూపి, ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్ అని అన్నాడు. కార్తీక కూడా లోపలికి వెళ్లి హెయిర్ క్లీన్ చేయించుకొనొచ్చింది. బిల్ పే చేయడానికి వెళ్లిన భరత్ అక్కడికొచ్చిన కార్తీకను చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వరకు ఉన్న ఆమె అందమైన పొడవాటి జుట్టు కొద్దిగా కర్ల్స్ తిరుగుంది. అక్కడక్కడ మెరూన్ కలర్ వెంట్రుకలు వేలాడుతూ ఉన్నాయి. మారిన ఆమె హెయిర్ కలర్, స్టైల్తో సినిమాల్లో కనిపించే చాలామంది స్టార్స్ కన్నా ఈమె చాలా అందంగా ఉంది అనిపించింది. మేడం, మీ బిల్ మొత్తం 10,000 రూపీస్ అని కార్తీకతో చెప్పింది బిల్లిచ్చే అమ్మాయి. ఓకే అంటూ కార్తీక తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కార్డ్ తీసి ఆమెకిచ్చింది. కార్డ్ తీసుకున్న ఆ అమ్మాయి స్వైప్ చేసి, సారీ మేడం, ఈ కార్డ్లో బ్యాలెన్స్ లేదు అని చెప్పింది. ఆ మాట విని కార్తీక విచిత్రంగా చూసి వెంటనే క్రెడిట్ కార్డ్ తీసిచ్చింది. కాని అందులో కూడా ఓవర్ డ్రాన్ రావటంతో
ఈరోజే ఎందుకిలా అవుతుంది అని చిరాకు పడుతూ ఏం చెయ్యాలో తెలియనట్లుగా విసుగ్గా బ్యాగులో వెతుకుతుంది. అక్కడే ఉన్న భరత్, బిల్ నేను పే చేస్తాను అని చెప్పి తన కార్డ్ను ఆ అమ్మాయికిచ్చాడు. కాని నువ్వు అంటూ ఆగిపోయింది కార్తీక. పర్వాలేదు, ఒకప్పటి క్లాస్మేట్ కోసం ఈ చిన్న సహాయం కూడా చేయకపోతే ఎలా అని నవ్వుతూ అన్నాడు భరత్. సరే, ఇప్పుడు నువ్వు పే చెయ్యి, కానీ ఆ తర్వాత మనీ నీకిచ్చేస్తాను అని చెప్పింది కార్తీక. సరే సరే, నీ ఇష్టం అని అన్నాడు భరత్. ఆ తర్వాత మాధవ్ బిల్ కూడా పే చేసి, నువ్వింక ఫ్రీక్వెంట్గా ఇక్కడికొస్తూ ఉండు, స్టైల్ మెయింటైన్ చెయ్యి అని అతనితో చెప్పాడు. మాధవ్ కూడా సరే అని అన్నాడు. అప్పుడు మాధవ్ని చూసి, ఇతనెవరు అని భరత్ని అడిగింది కార్తీక. నా తమ్ముడు అని సింపుల్గా చెప్పాడు భరత్. ఇక బయలుదేరదామా అని అన్నాడు మాధవ్. ఆ మాట వినగానే కార్తీక కొంచెం నిరాశగా చూసి, భరత్, నువ్వు బిజీగా ఉన్నావా అని అడిగింది. అదేం లేదు, ఎందుకు అని అన్నాడు భరత్. నేను కొంచెంసేపు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, ఇంపార్టెంటేం కాదు, జస్ట్ లైక్ దాట్ అని అంది కార్తీక. భరత్ నవ్వి సరే అంటూ, మాధవ్ నువ్వెళ్ళు, నేనొస్తాను అని చెప్పాడు. సరే అని మాధవ్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మనం కాఫీ షాప్కెళ్ళి కూర్చుందామా అని అడిగింది కార్తీక. భరత్ ఓకే అండంతో ఇద్దరూ వెళ్లి పక్కనే ఉన్న కాఫీ షాప్లో కూర్చున్నారు. భరత్, నువ్వు ఇంటర్ అయిపోయాక హైదరాబాద్కు వెళ్లి శివారెడ్డి కాలేజ్లో జాయిన్ అయ్యావని నాకు తెలుసు. మరి నీ గ్రాడ్యుయేషన్ అప్పుడే అయిపోయిందా అని తన ముందున్న కాఫీ కప్ను కదిలిస్తూ అడిగింది కార్తీక. లేదు, ఇంకా 1 సంవత్సరం మిగిలే ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు భరత్. ఆ మాటకు కార్తీక్ కొంచెం సిగ్గుపడుతూ, నేను ఇంటర్తోనే ఆపేశాను, ఇప్పుడు యాంకరింగ్లో ట్రై చేస్తున్నాను అని చెప్పింది. యాంకరింగా? అయితే నువ్వు బాగా ఫేమస్ అన్నమాట అని నవ్వుతూ అన్నాడు భరత్. ఆ మాటకు కార్తీక నెట్టూరుస్తూ, దాని గురించేం చెప్పాలి, 6 నెలల నుంచి ఈ ప్రొఫెషన్ కోసం చాలా పెట్టుబడి పెట్టాను. డబ్బులన్నీ ఖర్చయిపోతున్నాయి, కాని ఇంతవరకు ఫేమ్ రాలేదు. చిన్న చిన్న ఫంక్షన్స్కి, ప్రోగ్రామ్స్కి చేస్తున్నాను అని అంది. యాంకర్ అవ్వడానికి అంత ఖర్చేమవుతుంది అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. ఆ మాటకు కార్తీక అతన్ని విచిత్రంగా చూసి, ఏం ఖర్చవుతుందా? వేలకు వేలవుతుంది. ప్రతిసారి అందంగా కనిపించడానికి ఖరీదైన డ్రెస్సులు వేసుకోవాలి, మేకప్కి ఖర్చు పెట్టాలి. ఒకసారి వేసుకున్న డ్రెస్ మరోసారి వేసుకోవడానికి ఉండదు. చెప్పులు, బ్యాగ్లు, యాక్సెసరీస్, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్నున్నాయి అని అంది కార్తీక. మరీ అంత కష్టంగా ఉంటే ఎందుకు చేయడం అని అన్నాడు భరత్. ఎందుకంటే నాకు యాంకరింగ్ అంటే ఇష్టం కాబట్టి. నేను యాంకర్నైతే లక్షల మంది ఫ్యాన్స్ వస్తారు. అదృష్టం బావుంటే తర్వాత పెద్ద స్టార్ కూడా అవ్వచ్చు. కొన్ని వేల మంది జనం మధ్యలో నుంచుని మనం మాట్లాడుతూ ఉంటే ఆ సీన్ ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఊహించుకో అంటూ గాల్లోకి చూస్తూ ట్రాన్స్లో ఉన్నట్టుగా చెప్పింది కార్తీక. భరత్ ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. అది చూసిన కార్తీక, ఓయ్, ఏంటి నవ్వుతున్నావు? అయినా యాంకరింగ్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? దానికి ఎంత పెద్ద తతంగం ఉంటుందో తెలుసా? ముందు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలి, ఫ్యాన్స్ను తెచ్చుకోవాలి, వాళ్లను మెప్పించాలి. ఆ తర్వాత లక్ బావుంటే యాంకర్ అవుతాను అని ఆవేశంగా చెప్పింది. కాని భరత్ ఏం మాట్లాడలేదు. అతని అభిప్రాయంలో ఎవరో ఒకరిద్దరు యాంకర్లు తప్ప స్టార్స్గా ఉండేవాళ్లు చాలా తక్కువ. భరత్ మౌనంగా ఉండటంతో కార్తీక అతన్ని మాట్లాడిస్తూ, సరే ఒకటి చెప్పు, నేను అందంగా ఉన్నానని నువ్వు అన్నావు కదా, మరి నేనెందుకు స్టార్గా ఉండలేను అని అడిగింది. అందంగా ఉన్న వాళ్ళందరూ స్టార్స్ అవ్వాలని లేదు. ఈ ప్రపంచంలో చాలామంది అందంగా ఉంటారు, కాని వారందరూ స్టార్స్ కాదు అని అన్నాడు భరత్. కాని నాకు అందం ఉంది, అదే నాకు పెట్టుబడి. నేను కష్టపడి పనిచేస్తాను, పాటలు పాడతాను, డాన్స్ చేస్తాను, జోక్స్ కూడా చెప్తాను. ఎవ్వరు నన్ను ఏమన్నా పెద్దగా పట్టించుకోను. ఇవన్నీ చేస్తూనే నా టాలెంట్ నిరూపించుకుని యాంకర్గా ఉండాలని పోరాడుతున్నాను అని కొంచెం సీరియస్గానే చెప్పింది కార్తీక. ఆమె మాటల్లో సీరియస్నెస్ చూసి, నువ్వు నిజంగా స్టార్ అవ్వాలనుకుంటున్నావా అని అడిగాడు భరత్. అవును, కాని అవన్నీ కలలుగానే మిగిలిపోతాయని ఒక్కోసారి భయంగా కూడా ఉంటుంది అని నిరాశగా అంది కార్తీక. లేదు, నిజానికి నేనొక కొత్త ఎంటర్టైన్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాను. నీకు నచ్చితే నువ్వందులో ట్రై చేయొచ్చు అని అన్నాడు భరత్. ఆ మాట పూర్తవ్వకుండానే కార్తీక చైర్ నుండి పైకి లేచి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి, ఏంటి,
నువ్వు నిజంగా ఎంటర్టైన్మెంట్ కంపెనీ నడుపుతున్నావా అని అరిచింది. వెంటనే కాఫీ షాప్లో ఉన్న అందరూ ఆమె వైపు తిరిగి చూశారు. భరత్ వాళ్ళందర్నీ తల తిప్పి చూసి, నువ్వు ముందు కూర్చో అని ఇబ్బందిగా అన్నాడు. కార్తీక కూడా చుట్టూ చూసి నాలి కరుచుకుంటూ సారీ అని చెప్పటంతో మళ్లీ చైర్లో కూర్చుని, నువ్వు నిజంగా కంపెనీ స్టార్ట్ చేశావా అని నెమ్మదిగా అడిగింది. అవును, కానీ ఆ కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను నిన్ను స్టార్ని చేయగలనో లేదో నాక్కూడా తెలీదు. నువ్విందులోకి రావాలనుకుంటే బాగా ఆలోచించుకుని రావాలి. నీ ఇష్టం అది అని అన్నాడు. పర్వాలేదు, అసలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండటమే గొప్ప విషయం అని అంది కార్తీక. నిజమే, కానీ అదింకా చిన్న కంపెనీ, అందులో ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు అని చెప్పాడు భరత్. ఇట్స్ ఓకే, నాకు బేసిక్ శాలరీ ఉంటే చాలు, ఎక్కడైనా పనిచేస్తాను అని ఆనందంగా అంది కార్తీక. సరే అయితే, నేను 2 రోజుల్లో హైదరాబాద్కి బయలుదేరుతాను. అప్పుడు నువ్వు కూడా నాతో పాటు రావచ్చు అని చెప్పాడు భరత్. కార్తీక ఆనందంగా, థ్యాంక్యూ, నువ్వు బయలుదేరే ముందు నాకు చెప్పు, నేను రెడీగా ఉంటాను అని తన మొబైల్ నెంబర్ భరత్కిచ్చి, భరత్ మొబైల్ నెంబర్ను తను ఎక్స్చేంజ్ చేసుకుంది. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత కేఫ్ నుండి బయటకొస్తూ, రేపు కాలేజ్ రీయూనియన్ అని తెలిసింది, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగింది కార్తీక. వస్తాను అని అన్నాడు భరత్. సరే అయితే, రేపు కలుస్తాను, ఇక నేను వెళ్తాను, బాయ్ అని అంది. బాయ్ అని చెప్పి తను కూడా వెనక్కి తిరిగాడు. ఇంతలో కార్తీక మళ్ళీ వెనక్కి తిరిగి, భరత్, నువ్వు నన్ను ట్రై చేసుకోవాలి అనుకుంటే ట్రై చేసుకో, నేను నిన్ను రిజెక్ట్ చేయను అని నవ్వుతూ చెప్పింది. భరత్ వెంటనే సీరియస్గా, నేను నీకు 2 బ్యాగుల మేకప్ పౌడర్ కొనివ్వాలి అనుకుంటున్నాను అని అన్నాడు. కార్తీక దానికి నవ్వుతూ, జస్ట్ ఫర్ కిడింగ్, సీ యు టుమారో అని తిరిగి వెళ్ళిపోయింది. భరత్ కూడా నవ్వుతూ అక్కడ్నుండి బయటకు వెళ్ళిపోయాడు. పిల్లలందరితో పాటు భోజనానికి కూర్చున్నారు మాధవ్, భరత్లు. దేవయాని అందరికీ డిన్నర్ వడ్డించి భరత్ ప్లేట్లో రోటీని పెడుతూ, నువ్వా మల్లికార్జున రియల్ ఎస్టేట్ సమస్యను సాల్వ్ చేశావని చుట్టుపక్కన వాళ్లంతా చెప్పుకుంటే విన్నాను. అదంతా మంచిదే, కాని ఇప్పుడు ఆ కంపెనీకి బాస్ మన మాధవ్ అన్నావంట, నిజమేనా అని అడిగింది. అవును, ఇక్కడ్నుండి అది మాధవ్ రియల్ ఎస్టేట్గా మారిపోతుంది అని చెప్పాడు భరత్. అప్పుడు దేవయాని పక్కనే ఉన్న మాధవ్ వైపు అనుమానంగా చూస్తూ, ఈ మాధవ్ బాస్గా ఉండగలడా అని అడిగింది. ఆ మాట వినగానే మాధవ్ చటుక్కున తలెత్తి, నేనెందుకు ఉండలేను? ఫ్యూచర్లో నేను ఆ కంపెనీని మరింత పెద్ద లెవెల్కి డెవలప్ చేయాలి అనుకుంటున్నాను. విజయవాడలో మాత్రమే కాదు, నేనా కంపెనీ బ్రాంచ్లు మన స్టేట్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అని ఉక్రోషంగా అన్నాడు. సరే సరే, పగటి కలలు తర్వాత కనొచ్చు, ముందు తిను అంటూ తేలిగ్గా తీసిపడేసింది దేవయాని. ఆ మాటకు మాధవ్ మొహం చిన్నపుచ్చుకోటంతో భరత్ నవ్వుతూ, నేను నిన్ను నమ్ముతున్నాను మాధవ్, నువ్వు చేయగలవు అని అన్నాడు. అదంతా సరేగాని నీ తమ్ముడికి కంపెనీ ఇచ్చి నువ్వెక్కడికెళ్తున్నావు అని అనుమానంగా అడిగింది దేవయాని. నేనెప్పుడూ ఇక్కడ ఉండటం కుదరదు కదా, ఫ్యూచర్లో అబ్రాడ్ వెళ్లాల్సి రావచ్చు అని అన్నాడు భరత్. ఆ మాటకు దేవయాని నీరసంగా మొహం పెట్టుకుని, అయితే మీ ఇంటికెప్పుడెళ్తావు అని అడిగింది. గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇంటికి వెళ్ళాలి. అక్కడ వారసత్వం కోసం మిగిలిన వాళ్లతో పోరాడాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు ఇంకొంచెం ఇబ్బందిగా ఉండాల్సొస్తుంది. బిజీగా కూడా ఉంటాను. ఇక్కడికి రావడానికి ఇంకా అంత టైం దొరుకుతుంది అనుకోవడం లేదు అని చెప్పాడు భరత్. దాంతో దేవయాని ఇంకేం మాట్లాడలేకపోయింది. సరే తిను అని చెప్పి మౌనంగా అక్కడ్నుంచి పక్కకు వెళ్ళిపోయింది. హోటల్ నోవటల్. కాలేజ్ స్టూడెంట్స్ రీయూనియన్ స్టార్ట్ అయింది. అందరూ ఆనందంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారు. అప్పటికే అక్కడికొచ్చిన కార్తీక వైట్ ఫ్రాక్లో మిలమిలా మెరిసిపోతూ అక్కడ వాళ్ళందరి కళ్లను తన వైపే తిప్పుకునేలా చేస్తుంది. అందరిలో ముఖ్యంగా అక్కడున్న గిరీష్ కళ్ళు ఆమె చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. కార్తీక రాక భరత్ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? భరత్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాధవ్ నెరవేరుస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 39, బాబు బాగా రిచ్. కాలేజ్ రీయూనియన్లో అందరి కళ్ళు అందంగా ఉన్న కార్తీక పైనే ఉన్నాయి. అబ్బాయిలందరూ ఆమెతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా ఆమె తెలివిగా వాళ్ళని తప్పించుకుని తిరుగుతోంది. అదే టైంలో హోటల్ బయట కార్ దిగాడు భరత్. అతన్ని చూడగానే అంకిత్ హడావిడిగా లోపల నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి, భరత్ వచ్చేసావా? గ్రేట్, నువ్వు రావేమో అనుకున్నాను అంటూ సంతోషంగా అతన్ని ఇన్వైట్ చేశాడు.
ఎలాగైనా ఈ పార్టీలో భరత్కి దగ్గరై అతని దృష్టి తన మీద పడేలా చేసుకోవాలి అనుకున్నాడు అంకిత్. భరత్ని లోపలికి తీసుకెళ్లి అక్కడున్న క్లాస్మేట్స్ అందరితో చూడండెవరొచ్చారో, మన భరత్ అని అందరికీ వినపడేలా పెద్దగా చెప్పాడు అంకిత్. అక్కడున్న అమ్మాయిలందరూ భరత్ని చూసి ఆశ్చర్యపోయారు. కాలేజ్లో ఉన్నప్పుడు సాదాసీదాగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడు భరత్. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు అతను హ్యాండ్సమ్ లుక్తో, అట్రాక్టివ్ బాడీ లాంగ్వేజ్తో ఉండటం చూసి ఇతను నిజంగా భరత్తేనా, చాలా అందంగా మారిపోయాడు అని తనలో తామే అనుకున్నారు అమ్మాయిలు. వెంటనే అందరూ అతని చుట్టూ చేరి హాయ్ భరత్, నన్ను గుర్తుపట్టావా అంటూ ఒక్కొక్కరు పలకరించటం మొదలుపెట్టారు. భరత్ వాళ్ళందర్నీ చూసి కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ తలూపుతున్నాడు. ఏంటి ఇంత లేటుగా వచ్చావు అని భరత్ని అడిగింది ఎవరో అమ్మాయి. కొంచెం లేటైంది అంటూ మొహమాటంగా చెప్పాడు భరత్. నువ్వు చాలా మారిపోయావు భరత్, అంకిత్ వచ్చి నీ పేరు చెప్తేగాని నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని నవ్వుతూ అంది ఒక అమ్మాయి. అదేం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను అని కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు భరత్. అమ్మాయిలందరి మధ్యలో నిల్చొని నవ్వుతూ మాట్లాడుతున్న భరత్ని చూసి దూరం నుండి అతన్నే గమనిస్తున్న గిరీష్కి లోలోపల ఈర్ష్యగా అనిపించింది. దాంతో భరత్ దగ్గరకొచ్చి ఈరోజు కూడా నువ్వు లేటుగానే వచ్చావా? అందర్నీ నీకోసం వెయిట్ చేయించి నిన్ను గొప్పవాడిగా చూపించుకోవాలి అనుకుంటున్నావా అని సూటిగా అడిగాడు. భరత్ అతన్ని పైనుంచి కింద వరకు చూస్తూ ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే గిరీష్ అవమానంగా ఫీలవుతూ అతన్ని కోపంగా చూసి నేను గిరీష్ని, కాలేజ్లో క్లాస్ టాపర్ని, ఇప్పుడు ఈ పార్టీకి స్పాన్సర్ని కూడా నేనే అని గర్వంగా చెప్పాడు. అది విని భరత్ అతన్ని ఆశ్చర్యంగా చూసి అవునా, నువ్వప్పటికన్నా చాలా లావైపోయావు, నేను నిన్ను గుర్తుపట్టలేదు అని నవ్వుతూ అన్నాడు. కాలేజ్ చదువుకునేటప్పుడు క్లాస్ మొత్తంలో గిరీష్ ఒక్కడే డబ్బున్నబ్బాయి. ఎప్పుడూ అందరి ముందు భరత్ని ఏడిపిస్తూ ఉండేవాడు. కాని ఇప్పుడు భరత్ తనని గుర్తుపట్టకుండా మాట్లాడడంతో అవమానంగా ఫీలయ్యాడు గిరీష్. అది గమనించిన అంకిత్ వెంటనే సిచ్యువేషన్ని సరిచేస్తూ చూసి 3 ఏళ్లైంది కదా, గుర్తుపట్టుండకపోవచ్చు, సీరియస్గా తీసుకోకండి అని అన్నాడు. ఇంతలో ఓకే గాయ్స్, అందరూ రండి, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అంటూ ఒక అమ్మాయి అందర్నీ లోపలికి పిలిచింది. దాంతో అక్కడక్కడా గుంపులు గుంపులుగా నిల్చొని మాట్లాడుకుంటున్న వాళ్లంతా హాల్లోకొచ్చారు. మీరందరూ నన్ను గుర్తుపట్టారో లేదో నాకు తెలీదు. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు రాధా, ఫార్మల్ స్టడీ కమిటీ మెంబర్ని అని తనని తాను పరిచయం చేసుకుంది రాధా. రాధా, నువ్వప్పటి ఫ్యాటీ ఇప్పుడు బ్యూటీ అయిపోయావు అని స్టూడెంట్లో నుండి ఎవరో ఒక అబ్బాయి అరిచాడు. ఆ మాటకు రాధతో పాటుగా అక్కడందరూ పెద్దగా నవ్వారు. రాధ లైట్ తీసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని చెప్పి స్టూడెంట్స్ వైపు తిరిగి మనం ఇప్పుడు అందరం కలిసి కాసేపు సరదాగా మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీద్దాం. ఎవరన్నా జోక్స్ చెప్పాలనుకుంటే చెప్పండి, పాటలు పాడాలనుకుంటే పాడొచ్చు, డాన్స్ చేయాలనుకుంటే కూడా చెయ్యొచ్చు, అందరం ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది. దాంతో స్టూడెంట్స్ అందరూ ఓకే అని హాల్లో ఉన్న చైర్స్లో వరుసగా కూర్చున్నారు. కార్తీక ఎవరికోసమో వెతుకుతున్నట్లు హాల్లో అటూ ఇటూ తిరుగుతోంది. ఆమెను చూసిన గిరీష్ తన పక్కనే ఉన్న ఖాళీ సీట్ను తనకి చూపిస్తూ కార్తీక, ఇక్కడ కూర్చో అని పిలిచాడు. ఆమె ఆ సీట్ వైపు ఇంట్రెస్ట్ లేనట్టుగా చూసి నో థ్యాంక్స్ అనంది. ఇంతలో వెనుక లైన్లో కూర్చుని ఉన్న భరత్ కనిపించగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. వెంటనే నవ్వుకుంటూ వెనక్కి వెళ్లి భరత్ పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది. అతనికి మరోవైపు అంకిత్ కూర్చునున్నాడు. తనను కాదని కార్తీక వెనక్కి వెళ్లటంతో గిరీష్ తల తిప్పి వెనక్కి చూశాడు. ఆమె వెళ్లి నేరుగా భరత్ పక్కన కూర్చోటం చూసి అతను కోపంగా పళ్ళు కొరుక్కున్నాడు. కార్తీక నవ్వుతూ భరత్ని చూసి నువ్వొచ్చి చాలాసేపైంది, కాని నిన్ను కలవడానికి నాకింత టైం పట్టింది. అమ్మాయిలందరూ నీ చుట్టూనే ఉన్నారు అనంది. ఆమె మాటల్లో కొంచెం జలసీ కనిపించింది. భరత్ నవ్వి నువ్వు కూడా ఫ్రీగా ఉన్నట్టు లేవు కదా, అందరి కళ్ళు నీ మీదే ఉన్నట్టున్నాయి అని అన్నాడు. అవును, నేను అందంగా ఉంటాను కదా, ఆ మాత్రం చూడ్డంలో తప్పే ఉంది అంటూ చిలిపిగా నవ్వింది కార్తీక. స్టేజ్ పైన కొంతమంది అమ్మాయిలు పాట పాడుతూ ఉన్నారు. భరత్, కార్తీక మాట్లాడుకుంటూ ఫంక్షన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో అందరి మధ్యలో నుండి పైకి లేచిన గిరీష్ ఓకే, ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, మనం కొత్త ఎంటర్టైన్మెంట్ని స్టార్ట్ చేద్దాం.
ఈరోజు ఈ ఈవెంట్కి చివరిగా వచ్చిన వ్యక్తికి మనం పనిష్మెంట్ ఇవ్వాలని ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఈరోజు అందరికన్నా లాస్ట్ వచ్చింది భరత్. కాబట్టి అతను ఈ పనిష్మెంట్ తీసుకోవాలి అని అన్నాడు గిరీష్. భరత్ ఏం మాట్లాడకుండా అతని వైపు చూశాడు. అప్పుడు గిరీష్ మళ్ళీ మాట్లాడుతూ, అవును మిస్టర్ భరత్, ఈరోజు లేటుగా వచ్చిన వాళ్ళు ఆపకుండా 5 ఫుల్ బాటిల్స్ బీర్ తాగాలి. అదే పనిష్మెంట్. దీనికి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగాడు. నిజంగా ఎవరైనా అన్ని బాటిల్స్ బీర్ తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్లాల్సొస్తుందని గిరీష్కి కూడా తెలుసు. అయినా కావాలని భరత్ని ఇబ్బంది పెట్టడానికి, అందరి ముందు అతన్ని అవమానించడానికే గిరీష్ ఆ బెట్ కట్టాడు. భరత్ వచ్చిన దగ్గర్నుండి అమ్మాయిలందరూ అతని చుట్టూనే తిరుగుతూ ఉండటంతో అక్కడున్న అబ్బాయిలు కూడా భరత్కి సపోర్ట్గా మాట్లాడలేదు. కాని కార్తీక లేచి, గిరీష్, ఏంటి నీ ఉద్దేశం అని కోపంగా అడిగింది. ఆ మాటకు గిరీష్ నవ్వి ఆమెకు సమాధానం చెప్పకుండా భరత్ వైపు చూసి, ఏంటి భరత్ సైలెంట్గా ఉన్నావ్? నీకు తాగే ధైర్యం లేదంటే చెప్పు. ఇలా అమ్మాయిల వెనక దాక్కుంటే ఎలా చెప్పు అని ఎగతాళిగా అన్నాడు. అది విని కార్తీక కోపంతో ఏదో అనబోయింది. కాని భరత్ ఆమెను ఆపుతూ కళ్లతోనే కూర్చోమని సైగ చేశాడు. ఆఫ్టరాల్ 5 బాటిల్స్ బీర్ ఎవ్వరైనా తాగొచ్చు. నేనైతే ఇంకా 2 బాటిల్స్ ఎక్కువనే తాగేస్తాను అని గర్వంగా చెప్పాడు గిరీష్. అప్పుడు కార్తీక వెంటనే, సరే అయితే నువ్వు ముందు 7 బాటిల్స్ తాగు, ఆ తర్వాత భరత్ 5 బాటిల్స్ తాగి చూపిస్తాడు అని అంది. 7 బాటిల్స్ బీర్ తాగడం ఒకేసారి కష్టమని గిరీష్కి కూడా తెలుసు. కాని అందరు ముందు గొప్ప కోసం మాట జారాడు. కాని కార్తీక ఆ మాటను పట్టుకుని తనకే రివర్స్ ఛాలెంజ్ చేయటంతో గిరీష్ సైలెంట్ అయిపోయాడు. సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది అని గమనించిన రాధ నవ్వుతూ పైకి లేచి, సరే డిన్నర్ టైం అవుతుంది, మనం ముందు వెళ్ళి డిన్నర్ చేద్దాం పదండి. కావాలంటే డిన్నర్ చేశాక ఆ బీర్ను కొంచెం కొంచెం తాగి ఎంజాయ్ చేయండి అంటూ క్షణంలో అక్కడ పరిస్థితిని లైట్ చేసేసింది. స్పెషల్గా స్టూడెంట్స్ కోసం అరేంజ్ చేసిన డిన్నర్ కావటంతో బయటవాళ్లు ఎవ్వరూ లేరు. హాల్లో అందరూ బఫే డిన్నర్ చేస్తున్నారు. కార్తీకను చూడగానే గిరీష్ చేతిలో ప్లేట్తో ఆమె దగ్గరకు వెళ్లి, కార్తీక, నువ్విప్పుడు యాంకర్ అని విన్నాను. ఆ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? ముందే తెలిస్తే ఈవెంట్కి నిన్నే యాంకర్గా చేసేవాళ్లం. రివార్డ్గా నీకు 10,000 ఎక్స్ట్రా కూడా ఇచ్చేవాళ్లం అని అన్నాడు. ఆ మాటకు కార్తీక అతని వైపు సూటిగా చూసి, నీ కన్సర్న్కి థ్యాంక్యూ, కానీ నేను యాంకరింగ్ చెయ్యాలి అనుకోవడం లేదు అని చెప్పింది. ఆమె మొహం మీదే రిజెక్ట్ చేయటంతో కొంచెం కోపం తెచ్చుకున్నాడు గిరీష్. కాని దాన్ని బయటకు చూపించకుండా నవ్వుతూ, సరే సరే, కాని ఎందుకు? యాంకర్ అయితే చాలా ఫేమ్ వస్తుంది, ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా వస్తారు, పాపులర్ అవుతావు. ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్, రైట్ అని అన్నాడు. అతను తనతో మాటలు పెంచడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం చేసుకున్న కార్తీక, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడ్నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఇంతలో ఎవరో వచ్చి గిరీష్ను పిలవటంతో అతను కూడా అటువైపు వెళ్ళిపోయాడు. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత రాధొచ్చి కార్తీకను పలకరిస్తూ, హాయ్ కార్తీక అనంది. హాయ్ రాధా అని నవ్వుతూ రిప్లై ఇచ్చింది కార్తీక. రాధ ఆమె పక్కనే కూర్చుంటూ, ఇందాక నువ్వు గిరీష్తో మాట్లాడుతుంటే విన్నాను. యాంకరింగ్ చేయటం లేదని చెప్పావు కదా, కానీ ఎందుకో తెలుసుకోవచ్చా? నువ్వు యాంకర్ కావాలని చాలా ట్రై చేస్తున్నావని నేను కూడా అప్పుడప్పుడు వింటున్నాను. మరి ఇంత సడన్గా ఎందుకు డ్రాప్ అయ్యావు? ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ క్వశ్చన్ అని నవ్వింది. కార్తీక ఇట్స్ ఓకే అని నవ్వుతూ, నిజమే, ముందు యాంకర్ అవ్వాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేనొక ఎంటర్టైన్మెంట్ కంపెనీకి వెళ్తున్నాను. అక్కడ యాంకర్గా కాకుండా స్టార్గా మారడానికి ట్రై చేస్తాను. ఒక్క మూవీ చేస్తే పెద్ద స్టార్ అయిపోవచ్చు కదా అని నవ్వుతూ అంది కార్తీక. ఆ మాట విని రాధ కొంచెం ఆశ్చర్యపోతూ, రియల్లీ? ఎంటర్టైన్మెంట్ కంపెనీలో జాయిన్ అవుతున్నావా? గ్రేట్! అయితే త్వరలోనే పెద్ద స్టార్ అయిపోతావన్నమాట. అప్పుడు ఈ వరల్డ్ క్లాస్మేట్స్ని మర్చిపోకు అని నవ్వి, ఇంతకీ అది ఏ కంపెనీ అని అడిగింది. ఆ ప్రశ్నకు భరత్ కంపెనీ పేరు గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది కార్తీక. కాని భరత్ కంపెనీ పేరు చెప్పలేదని గుర్తుకు రావటంతో ఆమె కొంచెం ఇబ్బందిగా, అది భరత్ పెట్టిన కంపెనీ, పేరు తెలీదు అని చెప్పింది. ఆ మాట వినగానే రాధ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నమ్మలేనట్లుగా చూస్తూ, ఏమంటున్నావు? భరత్ ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీకి బాసా అని అడిగింది. ఆ మాట
చుట్టుపక్కన ఉన్న వాళ్ల చెవుల్లో పడ్డంతో అందరూ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగారు. భరత్ కూడా అటువైపు చూశాడు. రాధ మళ్ళీ అడుగుతూ, నేనేం తప్పుగా వినలేదు కదా? అయ్యూ సీరియస్ అని అడిగింది. ఆ ప్రశ్నతో ఒక్కసారిగా ఆ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. ఇంతలో హఠాత్తుగా పెద్ద నవ్వు వినిపించటంతో అందరూ తల తిప్పి అటువైపు చూశారు. అక్కడున్న గిరీష్ వాళ్ల వైపే చూసి పెద్దగా నవ్వుతూ, ఏం చెప్తున్నావు కార్తీకా? నువ్వు యాంకర్ అవ్వాలనే కోరికతో నీ మైండ్ పాడైపోయిందా ఏంటి? ఆ భరత్ గాడేంటి ఎంటర్టైన్మెంట్ కంపెనీకి బాస్ ఏంటి? నేనింతవరకు నా లైఫ్లో విన్న పెద్ద జోక్ ఇదే. నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాను అని పెద్దగా నవ్వుతూ అన్నాడు. కార్తీక్ అతన్ని చిరాగ్గా చూస్తూ, నువ్వంత నవ్వాల్సిన జోక్ ఇక్కడేం జరగలేదు, నేను చెప్పేది నిజం అని అంది. అప్పుడు గిరీష్ తన నవ్వుని ఆపుకుంటూ భరత్ వైపు తిరిగి, చూసావు కదా, నువ్వొక కంపెనీకి బాస్ అంట. వినడానికి కామెడీగా లేదు? 3 ఏళ్ల క్రితం చదువుకోడానికని కాలేజ్కి వెళ్ళావు. ఇంతలోనే ఒక కంపెనీని పెట్టి దానికి బాస్ ఎలా అయ్యావో మా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒక్కసారి ఆ రహస్యమేంటో మాక్కూడా చెప్పచ్చు కదా అంటూ ఎగతాళిగా అడుగుతూ మళ్లీ నవ్వాడు. అవును, ఇది కొంచెం విచిత్రంగా ఉంది. అతని హోటల్లోకి కూడా టాక్సీలో వచ్చాడు. కనీసం ఒక సొంత కార్ కూడా లేనివాడు ఒక కంపెనీకి బాస్ అంటే ఎవరు నమ్ముతారు? అందరి మధ్యలో నుండి ఎవరో అన్నారా మాట. దాంతో ఒక్కసారిగా అందరూ గుసగుసలాడుకుంటూ భరత్ వైపే అనుమానంగా చూడ్డం మొదలుపెట్టారు. కాని భరత్ ఏం మాట్లాడకుండా చిరునవ్వుతో సైలెంట్గా వాళ్ల మాటల్ని వింటూ ఉన్నాడు. అప్పుడు భరత్ పక్కనే కూర్చుని ఉన్న అంకిత్ హఠాత్తుగా పైకి లేచి, భరత్కి కార్ లేదని ఎవరు చెప్పారు? అతను నిన్నటికి నిన్న మా షోరూంలో నుండి 50 లక్షల విలువైన కారు కొన్నాడు అని చెప్పాడు. ఆ మాట వినగాని అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. గిరీష్ నవ్వుతూ, ఏ అంకిత్, నువ్వు భరత్ చెప్పే అబద్ధాలు కప్పిపుచ్చడానికి హెల్ప్ చేయకు అంటూ భరత్ వైపు చూసి, హే భరత్, ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఏ యాంగిల్లో అయినా నువ్వొక రిచ్ పర్సన్లా కనిపిస్తున్నావా అసలు అని ఎగతాళిగా అన్నాడు. భరత్ ఆ మాటకు చిన్నగా నవ్వి, అవునా? అయితే నువ్వు నాకు చెప్పు, ఒక రిచ్ పర్సన్ అంటే ఎలా ఉండాలి అని అడిగాడు. గిరీష్ అతని వైపు వింతగా చూసి, సరే, ఈరోజు నీకు ఒక రిచ్ పర్సన్ అంటే ఎలా ఉండాలో చూపిస్తాను, చూడు అనంటూ తన పాకెట్లో నుండి మొబైల్ తీసి స్టైల్గా బయటికి చూపిస్తూ, నీకీ మొబైల్ కనిపిస్తుందా? లేటెస్ట్ మోడల్. రేటెంతో తెలుసా? 2 లక్షలు. ఇలాంటివి నా దగ్గర 2 ఉన్నాయి అనన్నాడు. మళ్ళీ పాకెట్లో నుండి ఒక కీ తీసి దానిని బయట పెడుతూ, ఇది నాకున్న చీపెస్ట్ కార్కి. ఆ కార్ రేటెంతో తెలుసా? 50 lakhs. నా ఒంటిపైన ఉన్న డ్రెస్ 1 lakh. నేను వాడే కాస్మెటిక్స్, నా స్టైలింగ్ కోసం ఖర్చు చేసేవన్నీ లక్షల్లో ఉంటాయి. రిచ్ లైఫ్ అంటే ఇలా ఉంటుంది. మరి నీ దగ్గరే ఉంది అనన్నాడు. భరత్ అతన్ని సూటిగా చూసి ఏం మాట్లాడకుండా లేచి అతనికి ఎదురుగా వెళ్లి తన వాలెట్లో నుండి సిటీ బ్యాంక్ కార్డ్ తీసి అతని ముందున్న టేబుల్పై పెడుతూ, నువ్వు చాలా ధనవంతుడివి అని చెప్పుకుంటున్నావు కదా, సో ఇది ఏ కార్డో నీకు బాగా తెలిసే ఉంటుంది కదా అనన్నాడు. ఆ మాటకు గిరీష్ కార్డ్ వైపు చూసి, ఇది బ్యాంక్ కార్డ్, ఇందులో విచిత్రమే ఉంది. ఇలాంటివి నా పాకెట్లో 10 కన్నా ఎక్కువే ఉన్నాయి. ఈ రోజుల్లో కార్డు ఉండడం పెద్ద గొప్ప విషయమా అని ఎగతాళిగా అన్నాడు. ఆ మాటకు చుట్టుపక్కన ఉన్నవాళ్లు కూడా పెద్దగా నవ్వారు. అప్పుడు భరత్ అతన్ని పిచ్చివాళ్లా చూసి చిన్నగా నవ్వుకుంటూ, గిరీష్, ఒక చిన్న సూపర్ మార్కెట్లో పనిచేసే క్యాషియర్కి కూడా ఈ సిటీ బ్యాంక్ టాప్ కార్డ్ గురించి తెలుసు. కాని నీకు మాత్రం తెలీదు. పైగా నువ్వు చాలా రిచ్ అనన్నాడు. ఆ మాటకు గిరీష్ ఉక్రోషంగా చూసి, నేను నిన్ను కార్డ్లడగలేదు. నువ్వు డైలాగ్లాపి నువ్వు నిజంగా రిచ్ అని తెలిసేలా ఏదన్నా చెయ్యి అనన్నాడు. భరత్ అతని అమాయకత్వాన్ని చూసి జాలిగా, ఓ మై డియర్ రిచ్ పర్సన్, ఒకసారి సిటీ బ్యాంక్ కార్డ్ గురించి ఇంటర్నెట్లో చెక్ చెయ్యి, అప్పుడు నీకే తెలుస్తుంది అనన్నాడు. భరత్ మాటల్లో కాన్ఫిడెన్స్ చూసిన గిరీష్ ఒక్క క్షణం అతన్ని అనుమానంగా చూశాడు. మిగతా వాళ్లు కూడా వెంటనే తమ ఫోన్లు తీసుకుని ఆన్లైన్లో సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. గిరీష్ కూడా తన ఫోన్ తీసి సిటీ బ్యాంక్ కార్డ్ గురించి సెర్చ్ చేశాడు. 2 క్షణాల తర్వాత ఆ రూమ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది. సిటీ బ్యాంక్లో అకౌంట్ ఉండాలంటే మినిమం 10,000 కోట్లు డిపాజిట్ ఉండాలని అందులో ఉండటంతో అందరి నోట మాట రాకుండా ఉండిపోయారు. స్టాచ్యూలా నోరు తెరిచి నిల్చున్న గిరీష్ని చూసి భరత్ నవ్వుతూ, చూస్తుంటే
నీకిప్పటికి మ్యాటర్ అర్థమైనట్టుగా ఉంది అని అన్నాడు. వెంటనే గిరీష్ స్పృహలోకొచ్చి, ఈ కార్డ్ ఫేక్, నువ్వందర్నీ మోసం చేస్తున్నావు అని అన్నాడు. భరత్ ఎవరనే నిజం అక్కడున్న స్టూడెంట్స్కి తెలుస్తుందా? ఒకవేళ నిజం తెలిస్తే తర్వాత గిరీష్ పరిస్థితేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 40 వైన్ పార్టీ. సిటీ బ్యాంక్లో కార్డు ఉండాలంటే మినిమం 10,000 కోట్లు డిపాజిట్గా ఉండాలని తెలియటంతో గిరీష్ షాక్ అయిపోయాడు. వెంటనే స్పృహలోకొచ్చి భరత్ని చూస్తూ, ఈ కార్డ్ ఫేక్, నువ్వందరినీ మోసం చేస్తున్నావు అని అన్నాడు. భరత్ తనకన్నా గొప్పవాడంటే నమ్మలేకపోతున్నాడు గిరీష్. హాల్లో ఉన్న అందరి పరిస్థితి అలాగే ఉంది. 3 ఏళ్ల క్రితం సాధారణంగా కనిపించిన కాలేజ్ కుర్రాడు ఇప్పుడు అన్ని వేల కోట్లకు అధిపతి అనే విషయాన్ని అక్కడ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో నిజంగానే ఆ కార్డ్ ఫేక్ అయి ఉంటుందని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. గిరీష్ మాటలకి భరత్ నవ్వుతూ, సరే, ఈరోజు మన రీయూనియన్ పార్టీ కాబట్టి నేను మీ అందరికీ డ్రింక్స్ ఆఫర్ చేస్తున్నాను. ఆ బిల్ మొత్తం నేనే పే చేస్తాను, అది కూడా ఈ కార్డ్ మీదే అని అంటూ వెయిటర్ని పిలిచి, ఈ హోటల్లో ఉన్న కాస్ట్లియస్ట్ రెడ్ వైన్ అండ్ బియర్స్ తీసుకొన్రా, ఇక్కడున్న 200 మందికి డ్రింక్స్ అందాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే వెయిటర్ కొంచెం షాక్ అయ్యి వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. హడావిడిగా అక్కడికొచ్చిన మేనేజర్, సార్, ఈ హోటల్లో ఇంపోర్టెడ్ వైన్ ఉంది. ఒక్కో బాటిల్ కాస్ట్ 50,000 వరకు ఉంటుంది. కానీ మా దగ్గర 200 బాటిల్స్ అవైలబుల్గా లేవు. అవి కొంతమంది స్పెషల్ కస్టమర్స్ కోసమే రిజర్వ్ చేసుంచాం అని చెప్పాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. కావాలంటే నేను డబుల్ రేట్ పే చేస్తాను. అర్జెంటుగా వైన్ అండ్ బియర్ బాటిల్స్ ఇక్కడ ఉండాలి అని చెప్పాడు భరత్. ఓకే సార్, మా హోటల్లో ఉన్న బాటిల్ సర్వ్ చేస్తాం. ఈలోగా స్టాక్ ఎక్కడుందో కనుక్కొని మిగతావి కూడా తెప్పిస్తాను. ఈజ్ ఇట్ ఓకే సార్ అని అన్నాడు మేనేజర్. ఓకే అని అన్నాడు భరత్. మేనేజర్ వెంటనే బార్ టెండర్ వైపు చూసి, లోపల ఉన్న స్టాక్ తీసుకొచ్చి సర్వ్ చేయండి. 10 మినిట్స్లో రిమైనింగ్ బాటిల్స్ తెప్పిస్తాను అని చెప్పాడు. ఓకే సార్ అంటూ హడావిడిగా వెళ్లి డ్రింక్స్ సర్వ్ చేయటం మొదలుపెట్టారు హోటల్ స్టాఫ్. అది అక్కడ చూసిన వాళ్లంతా షాక్ అవుతూ లెక్కలు వేయటం మొదలుపెట్టారు. ఒక్కో బాటిల్ 50,000 రూపాయలు, అంటే 200 బాటిల్స్ ₹1,00,00,000. ఓ మై గాడ్, ఒక్కరోజు డ్రింక్స్కి ₹1,00,00,000 అంటూ నోరు తెరిచారు. భరత్ అక్కడున్న వాళ్లందర్నీ చూస్తూ, మీరింతవరకు లైఫ్లో టేస్ట్ చేయని వైన్, బీర్స్ ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. ఎవ్వరికి ఏది కావాలనుకుంటే, ఎంత కావాలనుకుంటే అంత తాగండి. మొత్తం బిల్ నేనే పే చేస్తాను అని చెప్పి మేనేజర్ అని పిలిచాడు. వైన్ బాటిల్స్ కోసం కాల్ చేస్తూ బిజీగా ఉన్న మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ 5 మినిట్స్ సార్, స్టాక్ వచ్చేస్తుంది అని అన్నాడు. ఓకే ఓకే, నువ్వు ముందుగానే బిల్ తీసుకో అంటూ తన కార్డ్ని అతని చేతికిచ్చాడు. మేనేజర్ అతను చెప్పిన బాటిల్స్ ప్రకారం కౌంట్ చేసి, సార్ ₹1,00,00,000 అని ఆశ్చర్యంగా అన్నాడు. ఎస్ ఐ నో, మీరు కానివ్వండి అని అన్నాడు భరత్. ఒక్కరోజులో అంత బిల్ చేయటం ఇంతవరకు ఆ హోటల్ హిస్టరీలోనే లేకపోవటంతో మేనేజర్ అతన్ని వింతగా చూసి, థ్యాంక్ యూ సార్ అంటూ భరత్ ఇచ్చిన కార్డును స్వైప్ చేశాడు. 2 క్షణాల్లోనే, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కార్డును భరత్ చేతికిచ్చి అతన్ని నమ్మలేనట్లుగా చూస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అదంతా చూసిన స్టూడెంట్స్ స్టన్ అయిపోయారు. ఆ కార్డ్ ఫేక్ కాదని అందరికీ అర్థమైంది. అప్పుడు కార్తీక ముందుకొచ్చి, ఇప్పుడేమంటావు గిరీష్, నీకింకా ఏమైనా ప్రూఫ్స్ కావాలా అని అడిగింది. గిరీష్ పరిస్థితి సమాధానం చెప్పడానికి కూడా నోటమాట బయటికి రానట్టుగా ఉండటంతో భరత్ నవ్వుతూ, లీవ్ ఇట్ కార్తీక అని చెప్పి అక్కడున్న స్టూడెంట్స్ వైపు చూసి, ఫర్గెట్ ఆల్ దిస్ నాన్సెన్స్, లెట్స్ ఎంజాయ్ అని అన్నాడు. అప్పుడు రాధ ముందుకొచ్చి, థ్యాంక్ యూ మిస్టర్ భరత్, మీరు మాకు ఇంత మంచి వైన్ పార్టీ ఇస్తే మేం నీకు కర్టెసీ కోసమైన టోస్ట్ ఇవ్వాలి కదా అంటూ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ను భరత్ ముందు పెట్టింది. వెంటనే మిగిలిన స్టూడెంట్స్ కూడా లేచి తమ చేతుల్లోని గ్లాసులు భరత్ ఎదురుగా పెట్టారు. అప్పుడు భరత్ కూడా చేతిలో వైన్ గ్లాస్తో అందరికీ చేర్స్ చెప్పాడు. దాంతో అక్కడ వాతావరణం మొత్తం మళ్లీ సందడిగా మారిపోయింది. అందరూ కాస్ట్లీ వైన్ను టేస్ట్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు అంకిత్ మెల్లగా భరత్ దగ్గరకొచ్చి తన మనసులో మాట చెప్పడానికి సంకోచిస్తున్నట్టుగా తడబడుతూ, భరత్, ఇప్పుడు నేను చేస్తున్న జాబ్తో నేను హ్యాపీగా లేను. లైఫ్లో ఇంకొంచెం ఎదగాలి అనుకుంటున్నాను. నీ దగ్గరేమన్నా జాబుంటే ఇస్తావా? నేను కూడా నీతో పాటు హైదరాబాద్ వచ్చేస్తాను అని అడిగాడు. ఏ, నీ జాబ్కేమైంది?
అది మంచి జాబే కదా అని అన్నాడు భరత్. జాబ్ బాగానే ఉంది, కానీ శాలరీ యావరేజ్గా వస్తుంది. అంతేకాకుండా అక్కడ ప్రమోషన్స్ రావటం కష్టం. కంపెనీలో హయ్యర్ అఫీషియల్స్తో మంచిగా రిలేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తుంటాయి. కాబట్టి నాకొస్తుందన్న నమ్మకం లేదు అని అన్నాడు అంకిత్. ఆ మాటకు భరత్ ఒక్క క్షణం ఆలోచించి, సరే, నువ్వు ఆల్రెడీ సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను విజయవాడలో స్టార్ట్ చేసిన మాధవ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సేల్స్ మేనేజర్గా ఉండి ఫ్లాట్స్ను సేల్స్ చేస్తావా అని అడిగాడు. కార్లు అమ్మడం కన్నా ఇల్లు అమ్మడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయినా దాని గురించి అంకిత్ పెద్దగా ఆలోచించలేదు. సేల్స్ మేనేజర్ అనగానే అతను సంతోషపడిపోతూ, నువ్వు నిజంగా నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తావా అని అడిగాడు. అవును, నేను టేకోవర్ చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ని తీసేశాము. ఇప్పుడు కొత్త వాళ్లను రిక్రూట్ చేసుకుంటున్నాం. నీకిష్టమైతే నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు అని అన్నాడు భరత్. దాంతో అంకిత్ సంతోషంగా, ఓకే భరత్, కానీ జీతం అంటూ నసిగాడు. నెలకు 1,00,000 రూపాయల శాలరీ ప్లస్ సేల్స్ కమిషన్ కూడా ఉంటాయి అని చెప్పాడు భరత్. సేల్స్ మ్యాన్గా 30,000 శాలరీ తీసుకుంటూనే తనకు 1,00,000 రూపాయల జాబ్ ఆఫర్ రావటంతో అంకిత్ సంతోషంగా ఫీల్ అవుతూ, థ్యాంక్యూ భరత్, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకర్థం కావడం లేదు అని ఉత్సాహంగా అన్నాడు. భరత్ నవ్వుతూ, నువ్వా కంపెనీకి హెల్ప్ అవుతావు అనుకుంటున్నాను అని అన్నాడు. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిజం చేస్తాను అని ఆనందంగా చెప్పాడు అంకిత్. అంటూ తలూపి వైన్ సిప్ చేశాడు భరత్. బార్లో ఉన్న అందరూ హ్యాపీగా ఉన్నారు. కాని దూరంగా ఉన్న గిరీష్ మాత్రం నవ్వుతున్న భరత్ వైపే కోపంగా చూస్తూ తన చేతిలోని వైన్ గ్లాస్ను ఒక్క గుక్కలో ఖాళీ చేశాడు. మరోవైపు కార్తీక కూడా నవ్వుతున్న భరత్నే తదేకంగా చూస్తుంది. అందరి మధ్యలో అందంగా పొడుగ్గా ఉన్న అతను చూడ్డానికి ఆమెకు రాకుమారుళ్లా కనిపించాడు. భరత్ వైన్ సిప్ చేస్తూ అనుకోకుండా డోర్ వైపు చూశాడు. అక్కడ పొజిషన్లో నిలబడి ఉంది ధన్య. ఆమెను చూసిన భరత్ కొంచెం ఆశ్చర్యపోతూ ధన్య దగ్గరకు వెళ్లి, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. సార్, ఈరోజు మీరు డ్రింక్ చేస్తారని తెలుసు, అందుకే పికప్ చేసుకోవడానికొచ్చాను అని చెప్పింది ధన్య. భరత్ వెళ్లి ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఉండటంతో అందరూ ఆమె వైపే చూడ్డం మొదలుపెట్టారు. టీషర్ట్, ప్యాంట్స్లో పోనీటైల్ వేసుకుని ఉన్న ఆ అమ్మాయి చూడ్డానికి చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. ఆమె అందమైన మొహం చూసి అక్కడున్న చాలామంది అమ్మాయిలకు జెలసీ అనిపించింది. సార్, మీరొప్పుకుంటే ఇంక మనం వెళ్దామా అని అడిగింది ధన్య. వెళ్దాం, 5 minutes అంటూ మళ్లీ లోపలికి వెళ్లాడు భరత్. భరత్ అందమైన అమ్మాయితో మాట్లాడడం చూసిన కార్తీక హడావిడిగా అతని దగ్గరకొస్తూ, భరత్, ఎవరా అమ్మాయి అని అడిగింది. ఆమె నా గాడ్ ధన్య అని చెప్పాడు భరత్. అది వినగానే, ఓహ్ గాడా అని అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది కార్తీక. ఒక గాడ్గా ఉండే అమ్మాయి ఇంత అందంగా ఉంటుంది అని ఆమె ఊహించలేదు. అప్పుడే బయట్నుంచి ఎవరో కొంతమంది అబ్బాయిలు హోటల్లోని బార్లోకొచ్చారు. లోపలికొస్తూనే అక్కడున్న అమ్మాయిలందర్నీ చూస్తూ, వావ్, ఈరోజిక్కడేదో స్పెషల్ జరుగుతున్నట్టుగా ఉందిరా, సిటీలోని అందాలన్నీ ఇక్కడే ఉన్నాయి అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇంతలో వాళ్ల కళ్ళు పక్కనే ఉన్న ధన్యపై పడ్డాయి. వెంటనే ఆ గుంపులోనొకడు పక్కనే ఉన్న వ్యక్తితో, రే రాఖీ, ఈ అమ్మాయి చూడు, చాలా అందంగా ఉంది అని అన్నాడు. వాళ్లలో రాఖీ అనే వ్యక్తి తల తిప్పి ధన్యవైపు చూసి, వావ్, సో హాట్ అంటూ ధన్య దగ్గరకు వెళ్లి, హే బేబీ, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? మాతోరా, మంచి కంపెనీ ఇస్తాం అని అన్నాడు. అప్పటి వరకు దూరం నుండి ధన్యను చూస్తున్న గిరీష్ వెంటనే లేచి ఆమెకు అడ్డంగా నిల్చుని, రేయ్, ఎవరు నువ్వు? ఆమెతో ఏం మాట్లాడుతున్నావు? బయటికి నడు అని కోపంగా అన్నాడు. గిరీష్కి ధన్యను చూడగానే నచ్చేసింది. ఇప్పుడు ఆమెకు హెల్ప్ చేసి ఆమెతో మాటలు కలపాలి అనుకుంటున్నాడు. అడ్డుగా నిల్చున్న గిరీష్ను తేరిపారా చూస్తూ, హే, నా దారికి అడ్డు రావద్దు, పక్కకు తక్కో అని కూల్గా చెప్పాడు రాఖీ. ధన్య వాళ్ల మాటలు వింటూ మౌనంగా చూస్తుంది. భరత్ కూడా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని జరుగుతున్న దాన్ని సీరియస్గా గమనిస్తున్నాడు. గిరీష్ ఆ రౌడీ పైకి వెళ్తూ, ఆమె నా ఫ్రెండ్, మీరు మర్యాదగా ఇక్కడ్నుంచి బయటకు వెళ్తే మంచిది. మా డాడీ సిటీలోనే టాప్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఓనర్. నాతో గొడవ పడ్డం మీకంత మంచిది కాదు అని హెచ్చరించాడు. ఆ మాట వినగానే రాఖీ నవ్వుతూ, రే, ఇంకా మీ నాన్న పేరు చెప్పుకునే బతికే చంటి పిల్లాడివా? అయినా నీ బాబెవడైతే నాకేంటి,
నేనెవ్వరికీ భయపడను. మర్యాదగా పక్కకి తప్పుకో, లేదంటే నీ అందమైన పాలుగారే మొహం పచ్చడైపోతుంది అని బెదిరించాడు. అదంతా చూసిన కార్తీక భయంతో భరత్ షర్ట్ పట్టుకుని లాగుతూ, భరత్, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ధన్యం తీసుకుని ఇక్కడ్నుంచి పారిపోదాం పదా, వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీల్లా ఉన్నారు అనంది. భరత్ నవ్వుతూ, వెయిట్ అంటూ రాకీ గిరీష్ల వైపే చూస్తున్నాడు. రాకీ మాటలకు గిరీష్ బెదరకుండా, నా ఒంటిపై చేయి పడిందంటే నువ్వు ప్రాణాలతో ఉండవు అని బెదిరించాడు. అప్పుడు రాకీ పెద్దగా నవ్వుతూ, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అమూల్ బేబీ? పర్వాలేదులే, నీక్కూడా కొంచెం ధైర్యం ఉంది అని నవ్వుతూని హఠాత్తుగా గిరీష్ మొహం మీద పెడికిలుతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి గిరీష్ తన మొహానికి చేతిని అడ్డుపెట్టుకుని, నువ్వు నన్ను కొట్టడానికి ధైర్యం చేశావా? నేనీ సిటీలోనే రిచ్ పర్సన్ని అని కోపంగా అన్నాడు. ఏంట్రా నీ రిచ్చు అంటూ గిరీష్ కడుపులో మళ్లీ గుద్దాడు రాకీ. దాంతో గిరీష్ నొప్పితో నేలపై కూర్చుండిపోయాడు. గిరీష్ పరిస్థితి, అతని ప్రవర్తన చూసి భరత్ నవ్వకుండా ఉండలేకపోయాడు. అతనెందుకు నవ్వుతున్నాడో అర్థంకాక కార్తీక్ అతని వైపు విచిత్రంగా చూసింది. భరత్ ఎంత ధనవంతుడైనా ఎదురుగా ఉన్న రౌడీలు డేంజరస్గా ఉన్నారు. అయినా అతను ఇంకా అక్కడే ఎందుకు నిలబడి ఉన్నాడో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె మళ్లీ భరత్ని పిలుస్తూ, భరత్, నీకేమైంది? పద, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనంది. భరత్ నవ్వు విని రాకీ అతని వైపు సీరియస్గా చూస్తూ, ఏంట్రా, చావాలని కోరిగ్గా ఉందా? ఎందుకు నవ్వుతున్నావు అనంటూ బ్యాక్ పాకెట్లో నుండి స్ప్రింగ్ కత్తెని తీసి భరత్ ముందుకు వెళ్లాడు. అది చూసి వణికిపోయింది కార్తీక. కాని ఇంతలో హఠాత్తుగా రాకీ మెడపై ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించటంతో అతను నొప్పితో వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే అతని మెడను పట్టుకున్న ధన్య గట్టిగా అతని చేతిని వెనక్కి విరిచి తలని పక్కనే ఉన్న స్తంభానికి గట్టిగా కొట్టింది. దాంతో రాకీ చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయింది. అతను నేలపై దూరంగా పడ్డాడు. అది చూసి అక్కడి వాళ్లంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు. ఈమె చాలా పవర్ఫుల్గా ఉంది అనన్నాడు అంకిత్. కార్తీక నోరు తెరిచింది. స్టూడెంట్స్ అందరూ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు కళ్లార్పకుండా ధన్య వైపే చూస్తున్నారు. రాకీ కింద పడిపోవటంతో వెనకే ఉన్న అతని ఫ్రెండ్స్ కోపంతో అరుస్తూ ధన్యపైకి పరిగెత్తారు. వెంటనే అలర్ట్ అయిన ధన్య గాల్లోకెగురుతూ నలుగుర్ని ఒకేసారి అడ్డుకుంది. ఆమె కొట్టే ఒక్కొక్క దెబ్బ వాళ్లను కింద నుండి లేవనీయకుండా చేసింది. అంత సన్నగా ఉన్న ధన్య సునాయాసంగా శరీరాన్ని తిప్పుతూ అంతమంది మగాళ్లని ఒక్క క్షణంలో పడగొట్టడం చూసి అక్కడున్న వాళ్లంతా ధన్యకు భయపడిపోయారు. క్షణంలో పని పూర్తి చేసిన ధన్య భరత్ దగ్గరకు వెళ్లి, సర్, ఆల్ క్లియర్ అనంది. ఓకే అంటూ తలూపిన భరత్ చేతిలో వైన్ను సిప్ చేస్తూ కిందపడి ఉన్న రాకీ దగ్గరకు వెళ్లాడు. నొప్పితో మూలుగుతున్న అతన్ని చూసి, చూడు, ఇది నీకు చిన్న లెసన్ మాత్రమే. ఈసారి ఏ ఆడపిల్ల జోలికైనా వస్తే నీ ప్రాణాలుండవు, జాగ్రత్త అని బెదిరించాడు. గొడవ పూర్తవటంతో అందరూ తననే చూస్తున్నారని గమనించాడు గిరీష్. వెంటనే అక్కడ్నుండి లేచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొహం తిప్పుకొని హడావిడిగా వెళ్లిపోయాడు. మిగిలిన వాళ్లు కూడా ఒక్కొక్కరుగా వెళ్లిపోవటంతో భరత్ కూడా ధన్యతో కలిసి కారెక్కాడు. ధన్య కార్ డ్రైవ్ చేస్తోంది. సీట్లో వెనక్కి వాలిన భరత్, మనం వచ్చిన పనులన్నీ పూర్తయిపోయాయి, రేపు తిరిగి హైదరాబాద్కి వెళ్దాం అని అన్నాడు. ఓకే సార్, ఫ్లైట్ రెడీ చేయమని దేవేందర్ గారితో చెప్తాను అనంది ధన్య. ఫ్లైట్ వద్దు, మళ్ళీ నేను ఈ సిటీకి ఎప్పుడొస్తానో తెలీదు. అందుకే ఈ జర్నీని కొంచెం డిఫరెంట్గా చెయ్యాలి అనుకుంటున్నాను. ట్రైన్లో హైదరాబాద్కెళ్దాం అని అన్నాడు భరత్. ఆ ఆలోచనకి ధన్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, సర్, మీ సెక్యూరిటీ అని అనుమానంగా అంది. నా సెక్యూరిటీ నాతోనే ఉన్నారు, ఇక దాని గురించి భయపడ్డానికే ఉంది అని తేలిగ్గా అన్నాడు భరత్. ఓకే సార్ అనంది ధన్య. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత భరత్ రేపు హైదరాబాద్ బయలుదేరుతున్నాడన్న విషయాన్ని ఇంట్లో ఉన్న పిల్లలతో పాటు దేవయాని మాధవ్కి కూడా చెప్పాడు. ఆ మాట వినగానే దేవయాని కళ్ల నిండా నీళ్లు తిరిగాయి. దాంతో ఆమె ఏడుస్తూ, నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది. ఆమెకు భరత్ అక్కడ్నుంచి వెళ్లిపోవడం ఇష్టం లేదు. కాని అతను ఎప్పుడో ఒకసారి వెళ్లిపోక తప్పదని ఆమెక్కూడా తెలుసు. అయినా బాధను ఆపుకోలేకపోయింది. భరత్ కూడా ఆమె అభిమానాన్ని అర్థం చేసుకుని, సారీ దేవయాని, ఇక నేనిక్కడికి ఎక్కువసార్లు రాలేకపోవచ్చు. కాని టైం దొరికితే రావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నువ్వు మాత్రం ఇక నుండి మంచి డ్రెస్సులు వేసుకో, మంచి ఫుడ్ తిను,
డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడొద్దు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, కష్టపడి చదువుకో, ఫ్యూచర్లో నువ్వు మంచి స్థాయిలో ఉండాలి అని జాగ్రత్తలు చెప్పాడు. "ఉమ్" అంటూ తలూపింది దేవయాని. మాధవ్ కూడా బాధపడ్డాడు. కాని అతను భరత్ లైఫ్ను అర్థం చేసుకున్నాడు. అందుకే ఇక దాని గురించి ఏం మాట్లాడకుండా, "భరత్, గిరిధర్ అంకుల్కి ఎలా ఉందో ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అంకుల్ ఎలా ఉన్నారు?" అని అడిగాడు మాధవ్. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ట్రైన్ జర్నీలో జరిగే అనుకోని సంఘటనలేంటి? కార్తీక కూడా భరత్తో హైదరాబాద్కు వెళ్లగలదా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.